మీద వచ్చినప్పటి నుంచి తానేంటి, తనకు కారణం ఏంటి, ఆ మూల కారణం ఏ స్వరూపం కలిగింది, తనకి ఆ మూల కారణానికి సంబంధం ఏంటి, ఆ మూల కారణం తనని అనుగ్రహిస్తుందా, అనుగ్రహించడానికి తానేం చేయాలి, జీవితంలో తాను సాధించాల్సింది ఏంటి, ఇలా ఎన్నో విషయాల్ని మనిషి ఎప్పుడూ చర్చించుకున్నాడు. చాలా గొప్పవారు వాటికి సంబంధించిన సిద్ధాంతాలను చేశారు. ఇలా ఎన్నో సిద్ధాంతాలు వచ్చాయి. కానీ ఉపనిషత్తుల్లో మాటి మాటికి బ్రహ్మ అన్నది ఒకటి కనిపిస్తుంది. అప్పుడు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, పాంచరాత్ర, తంత్ర, ఆగమ ఇలాంటి వివిధ దర్శనాల్లో, శాస్త్రాల్లో మూల కారణంగా చెప్పబడుతున్నది కాకుండా బ్రహ్మ అనేది ఒకటి ఉపనిషత్తులో చూపిస్తే, ఆ బ్రహ్మ అనేది కల్పన లేదా నిత్యం సత్యమా? కల్పన, మానసిక కల్పన భాష దృష్టిలో శాబ్దిక అభివ్యక్తి అవుతుంటాయి. అంటే ఏదో ఒక కల్పన, దానికి ఒక శబ్దం. సో శబ్దాల ద్వారా కల్పనని మనం ప్రకటించవచ్చు. దాన్ని యోగశాస్త్రంలో వికల్పం అంటారు. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య. ఆ రకంగా బ్రహ్మ అనేది ఏదో ఒక కల్పన, అలాంటిదేం మన అనుభవంలోకి రావట్లేదు, వస్తుందన్న నమ్మకం లేదు. లేదు, ఇదొక తత్వం అయి ఉంటే, సత్యం అయి ఉంటే, దేన్ని మనం తత్వం అంటాం, సత్యం అంటాం అంటే, శంకరాచార్యుల వారి సంప్రదాయంలో త్రైకాలిక నిషేధ అప్రతియోగి సత్యం అని సత్యానికి వ్యాఖ్య ఏంటంటే, 3 కాలాల్లో తప్పకుండా ఉండేది సత్యం. భగవద్గీత భాష్యంలో శంకరాచార్యుల వారు యత్ సత్తాం నవ్యభిచరతి తత్ సత్యం అని, అంటే ఎప్పుడూ ఉనికి కలిగినది సత్యం అని ఒక మాట చెప్పారు. తత్వం అంటే ఏంటి అంటే, ఒక రకంగా సత్యము తత్వం ఒకటే. ఒక పదార్థానికి తనకంటూ ఉన్న స్వరూప స్వభావాలు దాని తత్వం. ఒక పదార్థం తానుగా ఏ రూపంలో ఉంటుందో అది దాని తత్వం. కాబట్టి తత్వ జ్ఞానం అంటే ఈ జగత్తులో ఉన్న పదార్థాల స్వరూప స్వభావాలని ఉన్నదున్నట్టుగా తెలుసుకోవడం. భగవద్గీత 13వ అధ్యాయంలో కూడా ఇదం జ్ఞేయం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చయత్ సచయో యత్ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు అని 13వ అధ్యాయంలో చెప్పినప్పుడు, ఇదే జ్ఞేయం అంటే తెలుసుకోదగింది. అదేంటి, ఏ స్వభావం కలిగింది, ఎలా మనకు తెలుస్తుంది, తెలుసుకునేవాడెవరు, ఇవన్నీ అధ్యాత్మ శాస్త్రంలో చాలా సూక్ష్మమైన విషయాలు. వీటన్నిటిని గురించి అందరూ చర్చించారు. సాంఖ్య దర్శనంలో మూల కారణం ప్రకృతి అని, న్యాయ వైశేషిక దర్శనాల్లో మూల కారణం పరమాణువులు అని, ఇలా చర్చించుకున్నారు, సిద్ధాంతాలు చేసుకున్నారు. కానీ బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రాల్లో మూల కారణం బ్రహ్మ అన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. సమస్యలు ఏంటంటే, కారణగుణా కార్యగుణాన్ ఆరభంతే అని వైశేషిక సూత్రం, ఒక నియమం. ఏంటంటే, మీరు కార్యకారణ సంబంధాన్ని రెండింటి మధ్యలో చూపించాలనుకుంటే కారణ గుణాలు కార్యంలో వచ్చాయా చూపించాలి. ఇప్పుడు మృత్తిక అనేది కారణం, మట్టి, దాని నుంచి కుండ అనేది కార్యంగా వస్తుంది అంటే కార్యకారణ సంబంధం మట్టికి కుండకి చూపించాలంటే
ఎలా చూపిస్తాం అంటే మట్టి గుణాలు కుండలో ఉంటాయి, కేవలం నామరూపాలు భిన్నం. మరి బ్రహ్మ జగత్తుకి కారణం అని అనుకుంటే బ్రహ్మ ఎలాంటిది, జగత్తు ఎలాంటిది ముందు తెలుసుకోవాలి. జగత్తు ఏ రూపంలో ఉందో బ్రహ్మ ఆ రూపంలో ఉందా, లేదా బ్రహ్మ ఏ రూపంలో ఉందో జగత్తు ఆ రూపంలో ఉందా, దీన్ని ఒకసారి పోల్చి చూసుకోవాలి. బ్రహ్మ ఏంటి అని మనకు ఎలా తెలుస్తుంది? మనకు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా తెలియదు అని కదా ఉపనిషత్తులు చెప్తున్నాయి. కాబట్టి దాన్ని తెలుసుకునే మార్గం ఏంటి అంటే తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి అని ఉపనిషత్తులు చెప్పినట్టు కేవలం వేదాంత వాక్యాల ద్వారా తెలియదగింది బ్రహ్మ. సో బ్రహ్మను తెలుసుకోవడానికి శబ్ద ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం కుదురుతుందా అంటే ప్రత్యక్ష ప్రమాణం ఒకవేళ అనుభవము మనస్సు ద్వారా కలిగేది అనంటే ఇంద్రియాల ద్వారా కలిగేది ప్రత్యక్ష ప్రమాణం, కలిగించేది ప్రత్యక్ష ప్రమాణం. రెండు, ఇంద్రియాల ద్వారా కలిగేది ప్రత్యక్ష జ్ఞానం, కలిగించేది ప్రత్యక్ష ప్రమాణం. కానీ ఇంద్రియాలకి పరంగా, ఇంద్రియాల కంటే అతీతంగా ఉన్నది కదా బ్రహ్మ. కాబట్టి ఇంద్రియాల ద్వారా దాన్ని గ్రహించలేము. పోనీ బాహ్యేంద్రియాలు కాకుండా అంతరింద్రియమైన మనస్సు ద్వారా దాన్ని గ్రహించడం కుదురుతుందా అంటే నతత్ర మనోగచ్చతి అని కేనోపనిషత్తులో మనస్సు ద్వారా కూడా బ్రహ్మని గ్రహించలేం అని చెప్పారు. మరి అక్కడ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవేవి వెళ్ళకపోతే అది ఉన్నది అని గ్రహించడం ఎట్లా అని ఒక సమస్య. అప్పుడు ఉపనిషత్తుల్లోనే వారు సాక్షాత్కరించుకున్న తత్వాన్ని చూపిస్తూ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాని, కం బ్రహ్మ ఖం బ్రహ్మాని, తదేవ బ్రహ్మత్వం విజిజ్ఞాసస్సు అని. సో ఎన్నో సందర్భాల్లో బ్రహ్మస్వరూపాన్ని చెప్పారు. ఇప్పుడు ఈ బ్రహ్మస్వరూపం చెప్పబడిన తర్వాత ఈ స్వరూపమే జగత్తుకు ఉందా అని చూస్తే బ్రహ్మ అనంతం, జగత్తుకి అనంతత్వం లేదు. బ్రహ్మ సత్యం, జగత్తు ఆ రకంగా కనబడట్లేదు, మారుతుంది. బ్రహ్మ జ్ఞానం, జగత్తు అజ్ఞానం. బ్రహ్మ ఆనందం, జగత్తు దుఃఖం. ఇట్లా సుఖదుఖమయంగా, మర్యాదితం సీమితంగా, నశించేదిగా కనబడుతున్న జగత్తు సత్యము, జ్ఞానము, ఆనందము అయిన బ్రహ్మ నుండి ఎలా ఉద్భవిస్తుంది అని రకరకాల చర్చలు జరిగాయి. వారి వారి బుద్ధి ప్రభావాన్ని బట్టి సిద్ధాంతాలను చేశారు. ఇలా ప్రకృతి జగత్కారణం అవుతుందని సాంఖ్యులంటే, బ్రహ్మకారణవాదులైన వేదాంతులు ప్రకృతి కాదు అని నిరాకరిస్తే, ఎందుకు కాదు, ప్రకృతి జగత్కారణం అనే సిద్ధాంతంలో ఏ దోషాలు అని చెప్పడానికి ఇక్కడ అనేక సూత్రాలు వస్తాయి. 5వ అధికరణం నుంచే సూత్రాలు దీన్ని చర్చిస్తాయి. ఈ విధంగా ఇటు ప్రకృతిని గాని, అటు పరమాణువులు గాని, లేదా బ్రహ్మ కంటే వేరైన ఏ కారణమైనా కూడా ఈ జగత్తుకి కారణం కాజాలదు అని చూపించడానికి బ్రహ్మసూత్రాల రచన జరిగింది. ఈ 555 సూత్రాల్లో కూడా మనకిదే కనిపిస్తుంది. ఇలా ఈ బ్రహ్మతత్వాన్ని చూపించే క్రమంలో మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది. నేను ఈ టెక్స్ట్ కూడా మీకు చూపిస్తున్నా. ఇక్కడ సదాశివేంద్ర సరస్వతి గారు బ్రహ్మసూత్రాలని వివరిస్తూ శాంకర భాష్యాన్ని
సంక్షేపంగా తెలియజేయడానికి శాంకర భాష్యాన్ని అనుసరిస్తూ ఈ బ్రహ్మసూత్ర వృత్తి బ్రహ్మతత్వ ప్రకాశికాన్ని రచించారు. చాలా మంది దగ్గర ఈ గ్రంథం ఉంది. మనం ఇంతకు ముందు తరగతిలో చూసుకున్నట్టుగా ఇందులో చాలా సంగతులు చూపించారు. సంగతి అంటే సంబంధం, పూర్వాపర సంబంధం. ప్రతి సూత్రానికి తర్వాత సూత్రానికి సంబంధం, ప్రతి అధికరణానికి తర్వాతి అధికరణంతో సంబంధం, ప్రతి పాదానికి అధ్యాయానికి తర్వాతి వాటితో సంబంధం ఉంటుంది. ఆ సంబంధాల్ని సంగతి అని శాస్త్రకారులు చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ చివరి వాక్యం కంటే ముందు వాక్యం మీరు చూడండి. పూర్వపక్షే విచార అనారంభ అని ఒక శబ్దం వస్తుంది. పూర్వపక్షం ఒక మతాన్ని చూపిస్తుంది, సిద్ధాంత పక్షం దాన్ని ఖండించి అది ఎందుకు సరైంది కాదో చెప్పి తన సిద్ధాంతాన్ని చూపిస్తుంది. ఇది రెండు రకాలు, పూర్వపక్షం, సిద్ధాంత పక్షం. సో ప్రతి శాస్త్రంలో ఆ శాస్త్రం సిద్ధాంత పక్షం, మిగతా శాస్త్రాల్లో కొన్ని వారికి పూర్వపక్షాలు. ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షే అంటే వేదాంతులు కాకుండా మిగతా వారు ఏమంటున్నారు? విచార అనారంభాత్ ఉపాయాంతర సాధ్య ముక్తి. ఒకే వాక్యంలో కుదించారు. ఏమంటున్నారంటే, మనకు ఒక విషయాన్ని చెప్పినప్పుడు భారతీయ సంప్రదాయంలో ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణం, ఉపనయం, నిగమనం అని ఒక క్రమం ఉంటుంది. శాస్త్రంలో ముందు ఒక దాన్ని ఇది నేను స్థాపించాలి, ఇది నేను నిరూపించాలి అని ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు అది ప్రతిజ్ఞ. కానీ ప్రతిజ్ఞ చేసినంత మాత్రాన్ని నిరూపణం కాదు. కాబట్టి హేతువు కావాలి. హేతువు, ప్రతిజ్ఞ ఈ రెండు బలమైనవి. కానీ అంత మాత్రాను కూడా వ్యాప్తి తెలియదు కాబట్టి ఉదాహరణం లేదా దృష్టాంతం కావాలి. యత్ర లౌకిక సామాజికయోహో బుద్ధి సామ్యం అని ఒక చోట అంటాం. అంటే మామూలు వారు, శాస్త్రజ్ఞులు ఇద్దరు కూడా ఇది నిజమే అని అంగీకరించిందే ఉదాహరణం. స దృష్టాంత తదుదాహరణం అని. సో యత్ర లౌకిక పరీక్షకయోహో బుద్ధి సామ్యం స దృష్టాంత అని న్యాయసూత్రం. అలాంటి దృష్టాంతం లేదా ఉదాహరణ ఇవ్వాలి. తర్వాత దాన్ని ప్రస్తుత సందర్భంలో జోడించి చివరికి కంక్లూజన్ చూపించాలి. కంక్లూజన్ ని సంస్కృతంలో నిగమనం అంటారు. ఇక్కడ పూర్వపక్షే, పూర్వపక్షం వాళ్ళు ఏమంటున్నారు? విచార అనారంభాత్. ఇది హేతువాక్యం. పంచమిలో ఉంటే హేతు పంచమి అంటారు, హేతౌ పంచమి అంటారు. పంచమ్యంత వాక్యం హేతు అని కూడా న్యాయం. సో విచార అనారంభాత్ అంటే విచారం అనేది, విచారం అంటే సంస్కృతంలో ఆలోచన, చింతన. ఇది అనారంభాత్ అంటే మొదలు పెట్టడం అనేది కుదరదు. కాబట్టి విచారం అంటే మీమాంస, మీమాంసించడం అంటే చర్చించడం, చింతించడం. అనారంభాత్ అంటే మొదలవడం కుదరదు కాబట్టి ఉపాయాంతర సాధ్య ముక్తి. ముక్తి అంటే మోక్షం. మోక్షం అనేది ఉపాయాంతర సాధ్య అంటే వేరొక ఉపాయం వల్ల సాధించదగింది, పొందదగింది అని. సో మోక్షాన్ని పొందడం ఎలా? ఈ విషయంలో పూర్వపక్షం ఏమంటుందంటే, మీమాంస అనేది అవసరం లేదు. ఈ బ్రహ్మ మీమాంస, బ్రహ్మ జిజ్ఞాస ఇదేం అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటిది మొదలు పెట్టడం కుదరదు. కాబట్టి వేరే మార్గాన్ని, వేరే ఉపాయాన్ని మనం ఆశ్రయించాలి అని వాళ్ళంటే, సిద్ధాంతేతు తద్ ఆరంభ సంభవాత్. సిద్ధాంతే తు, తు
అనేది ఒక అవ్యయం. సంస్కృతంలో పూర్వపక్ష వ్యావృత్యర్థ అంటారు. పూర్వపక్షాన్ని కాదని చెప్పడానికి తు. మీకు అది చతుసూత్రిలోనే 4వ సూత్రంలో తత్తు సమన్వయాత్ అనే దగ్గర వస్తుంది. తు అనేది పూర్వపక్షాన్ని కాదని చెప్పడానికి. అని ఏం చెప్తున్నారు అంటే, సిద్ధాంతే తు తద్ ఆరంభ. తత్ అంటే విచారం. తత్ ఆరంభ అంటే మీమాంసని చేయడం సంభవ కుదురుతుంది కాబట్టి, తదధీన జ్ఞాన సిద్ధేహే. తత్ అంటే మీమాంసని మొదలు పెట్టొచ్చు కాబట్టి దాని పైన అధీన ఆధారపడిన జ్ఞాన సిద్ధేహే, జ్ఞానం సిద్ధిస్తుంది కాబట్టి. అంటే ఏంటి అంటే, మనం మీమాంస లేదా విచారణ అనే దాన్ని చేస్తే దాని ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది, తెలుసుకోవడం కుదురుతుంది అని. తేనైవ, తేన ఏవ, తేనైవ అనేదాన్ని మనం విభజిస్తే తేన ఏవ. ఏవ అనేది 3 రకాలుగా, ఏవకార స్త్రిధా మత అని వ్యాకరణం. ఏవ అనేది ఒకదాన్ని నిర్ధారించడానికి, ఆ పక్కనున్న వేరే వాటిని నిరాకరించడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు అర్జున ఏవ ధనుర్ధర అన్నా అనుకోండి, అంటే మిగతా వాళ్ళ కంటే కూడా అర్జునుడే ఒక గొప్ప ధనుర్ధరుడు, ధనుర్ధారి అని చూపించినట్టు. అట్లా ప్రతి చోట ఏవ అనేది అన్యయోగ వ్యవచ్ఛేదం, అయోగ వ్యవచ్ఛేదం, ఇలా వ్యవచ్ఛేదకం. అంటే అది అక్కడ నిర్ధారిస్తుంది. తేన ఏవ, తేన అంటే జ్ఞానము చేతనే, ఏవ కలిపి జ్ఞానము చేతనే ముక్తి, ముక్తి కలుగుతుంది. ఇతి, ఇతి అంటే ఈ ప్రకారంగా. ఫలభేద ఎవరెవరికి అంటే పూర్వపక్షం వాళ్ళకి, సిద్ధాంత పక్షం వాళ్ళకి ఫల భేద, ఫలే భేద, ఫలంలో భేదముంది. ఏది ఆ ఫలము అంటే, వారికి మోక్షం వేరే ఉపాయం ద్వారా కలుగుతుంది, వేదాంతులకు మోక్షం జ్ఞానం ద్వారానే కలుగుతుంది. ఆ జ్ఞాన స్వరూపం కొద్దిగా వేదాంత సంప్రదాయంలో భిన్న భిన్నం అవుతుంది. మరి జ్ఞానమే జ్ఞానాదేవతు కైవల్యం, కేవల జ్ఞానాత్ కైవల్యమని భగవద్గీత భాష్యంలో కూడా అంటారు, 2వ అధ్యాయ భాష్యంలో. అట్లా జ్ఞానమాత్రం చేత మోక్షం కలుగుతుందని శంకర సంప్రదాయం. అయితే భక్తి ప్రపత్తుల ద్వారా అని భగవద్ రామానుజులు, వల్లభులు వీళ్ళందరూ భావిస్తారు. జ్ఞాన కర్మ సముచ్చయం ద్వారా మోక్షం కలుగుతుంది అని భాస్కర మతం. అంటే శంకరాచార్యుల తర్వాత కొద్ది కాలం తర్వాత వచ్చిన ఆచార్యులు. ఆయన భేదాభేదవాదం, నింబార్కులది కూడా భేదాభేదమే, కానీ ఆయనది అచింత్య స్వాభావిక భేదాభేదవాదం నింబార్కులది. అచింత్య భేదాభేదవాదం శ్రీ చైతన్య మహాప్రభుది. భేదాభేదం సాధారణంగా భాస్కరులది. కానీ వీరెవ్వరు కూడా దీనికి మూలం కాదు. అంతకు ముందే మనకు తర్వాత వచ్చే సూత్రాల ద్వారా తెలుస్తుంది ఏంటంటే, భేదాభేదవాదం అది బ్రహ్మసూత్రాల కాలంలోనే ఉండింది. ఉదాహరణానికి ఆశ్మరథ్యుడు, ఔడులోమి, ఆపిశలి, భాస్కర, యాదవ ప్రకాశ, భర్తృప్రపంచ వీళ్ళందరూ భేదాభేదవాదులే. అంటే కేవలం ద్వైతం కాదు, కేవలం అద్వైతం కాదు. ద్వైతం అంటే భేదం, అద్వైతం అంటే అభేదం. ఈ రెండింటినీ అంగీకరించిన వాళ్ళు. రెండు ఎట్లా కుదురుతాయి ఒకే దగ్గర? ఒకే వస్తువు భేదము అభేదం కలిగింది ఎలా అవుతుంది అని పెద్ద శంక. దీనికి భాస్కరాచార్యుల వారి బ్రహ్మసూత్ర భాష్యంలో చర్చించి రకరకాల ఉదాహరణలు ఇచ్చారు. దీన్ని బ్రహ్మసూత్రంలో ఒక చోట అహికుండల న్యాయం ద్వారా చూపించి, పాము ఇట్లా చుట్టుకొని ఉన్నప్పుడు పాము చుట్ట అనేవరని అంటే పాము వేరు చుట్ట వేరు కాదు. కానీ ఆ క్షణంలో
చుట్ట అని కనిపిస్తుంది కాబట్టి వ్యవహారంగా మనం ప్రయోగం చేస్తాం. ఏదో శబ్ద ప్రయోగాన్ని చేస్తాం ఏంటంటే పాము చుట్ట, రాహు శిరవత్. కానీ నిజానికి ఇక్కడ పాము వేరు, దాని చుట్ట వేరు కాదు కదా. ఈ విధంగా భేదము ఉందా అంటే భేదంగా కనిపిస్తుంది. అభేదము అది పారమార్థికము. దీనికి ఇంకొక ఉదాహరణ సముద్రం, దాని తరంగాలు. సో సముద్రమే నీరు, ఆ నీటి ఒకానొక విశేషం తరంగం. కానీ మనం ఏమంటాం, సముద్రం యొక్క తరంగాలు అని ప్రయోగం చేస్తాం. ఈ రకంగా భేదం ఒక దృష్టితో, అభేదం ఒక దృష్టితో ఈ రెండు ఒకే చోట కుదురుతాయి అని చెప్పి భావిస్తారు. ఇక్కడ సిద్ధాంత పక్షం ప్రకారం ముక్తి జ్ఞానం ద్వారానే సిద్ధిస్తుంది. పూర్వపక్షం ప్రకారం ఈ మీమాంస చేయడం అనేది కుదరదు కాబట్టి, జ్ఞానం కలగదు కాబట్టి వేరే మార్గం ద్వారానే ముక్తి కలుగుతుంది అని ఫలం. ఇలా పూర్వపక్షంలోని ఫలం, సిద్ధాంత పక్షంలోని ఫలం, ఇవి రెండు వేరు వేరు అని చూపించారు. అయితే మరి ఇప్పుడు మిగతా శాస్త్రాల్లో వారు జ్ఞానాన్ని గాని, జ్ఞానం ద్వారా మోక్షం కలుగుతుందని గాని, లేదా మోక్ష స్వరూపం విషయంలో గాని ఏం చెప్పారు అంటే, సూక్ష్మంగా ఏదో క్లుప్తంగా తెలుసుకోవడానికి సాంఖ్యులు, యోగులు, న్యాయ వైశేషికులు, వేదాంతులు, ఒక్క మీమాంసకులను వదిలేస్తే వీళ్ళందరూ కూడా జ్ఞానము అనేదాన్ని ఒప్పుకున్నారు, మోక్షం ఉంది అని ఒప్పుకున్నారు, ఆ మోక్షం జ్ఞానం ద్వారానే కలుగుతుంది అని కూడా చెప్పారు. మరి భేదం ఎక్కడా, విరోధం ఎక్కడా వేదాంతులతో అంటే, దేని జ్ఞానం అన్న దగ్గర భేదం. ఆ జ్ఞానం దేనికి సంబంధించిన జ్ఞానం? ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానమా, బ్రహ్మ జ్ఞానమా, జీవ జ్ఞానమా ఏంటి అనంటే, సాంఖ్యయోగ దర్శనాల్లో వ్యక్తావ్యక్తజ్ఞ విజ్ఞానాత్ అని చెప్పినట్టుగా వ్యక్త దాని జ్ఞానం, అవ్యక్త దాని జ్ఞానం, జ్ఞ అంటే పురుష చైతన్య తత్వం, దాని జ్ఞానం. ఇలా వాళ్ళు జ్ఞానం అనే దాన్ని చూపి, జ్ఞానం పరిపక్వమైనప్పుడు వివేక ఖ్యాతి అవుతుంది. ఆ వివేక జ్ఞానమే మోక్షం అంటే కైవల్యం అంటారు. సాంఖ్యయోగ దర్శనాల్లో మోక్షాన్ని, మోక్షం అనే శబ్దం వాడకుండా కైవల్యం అంటారు. కైవల్యం అంటే కేవలంగా ఉండడం, కేవలం అంటే ప్రకృతి ప్రభావం లేకుండా ఉండడం అని ఈ రకంగా తెలుస్తుంది. న్యాయ వైశేషిక దర్శనాల్లో మోక్షం ఏంటి అంటే, న్యాయసూత్రం అంటుంది తదత్యంత విమోక్షో అపవర్గ అని. అంటే 21 రకాల దుఃఖాల నుంచి దూరం అవ్వడమే మోక్షం. ఎవరు దూరం అవ్వాలి అంటే జీవుడు. కాబట్టి జీవుడు అని అనుకునేవాడు తాను 21 రకాల దుఃఖాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు జ్ఞానం ద్వారా, అంటే జ్ఞానం పొంది ఒక విషయాన్ని తెలుసుకొని, అది కూడా ఉన్నదున్నట్టుగా తెలుసుకోవడం చేత తాను ఆ దుఃఖాల నుంచి దూరం అవ్వడం, ఇది మోక్షం. దాన్ని అపవర్గం అంటారు న్యాయ దర్శనంలో. అపవర్గం. దీనికి ఏ జ్ఞానం అవసరం, ఏది తెలుసుకుంటే తనకి మోక్షం కలుగుతుంది అంటే బ్రహ్మనేమి చెప్పరు వాళ్ళు, ఈశ్వర జ్ఞానం అని కూడా చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే 16 పదార్థాలు ఉన్నాయి ప్రపంచంలో, ప్రపంచం అనేది ఈ పదార్థాల రూపంలో ఉంది, వీటిని ఉన్నదిన్నట్టుగా తెలుసుకుంటే చాలు. షోడశ పదార్థానాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసాధిగమః అని సూత్రం. అలా న్యాయ సూత్రంలో కూడా జ్ఞానమే అదే మోక్ష సాధనం అని చెప్పారు. సాంఖ్యులు జ్ఞానమే మోక్ష సాధనం అని చెప్పారు. వేదాంతులు జ్ఞానమే మోక్ష సాధనం అని చెప్తున్నారు కదా, మరి ఎవరికి విరోధం లేదు కదా అంటే, వేదాంతులు జ్ఞానమే మోక్ష సాధనం అని చెప్పినా అది బ్రహ్మజ్ఞానం అయి ఉండాలి. అంటే పూర్ణత్వాన్ని తెలియాలి తప్ప ఖండశః
ఆయా భాగాలను తెలుసుకున్నంత మాత్రాన మోక్షం కలగదని వాళ్ళ భావన. ఆ రకంగా వీళ్ళు కేవలం ఉపనిషత్తులు లేదా శృతి ప్రమాణంగా తత్వాన్ని వివేచించి సిద్ధాంతాలను చేస్తారు. మిగతా వాళ్ళు యుక్తి ఆధారంగా చేస్తారు. ఆ రకంగా రెండు మనకు పక్షాలు, యుక్తి తర్వాత శృతి. ఇక్కడ ఫలభేదం చెప్పిన తర్వాత అత్ర, ఇప్పుడు ఇక్కడ విషయానికి వస్తాం. అత్ర అంటే ఈ బ్రహ్మసూత్రాల్లో వేదాంత వాక్య విచార విషయ. వేదాంతం అంటే ఉపనిషత్తులు, వేదాంత వాక్యాలు అంటే ఉపనిషద్ వాక్యాలు, వాటి విచార అంటే చర్చించడం, చింతించడం, ఆలోచించడం, తరచి చూడడం, ఇది విషయం. సో బ్రహ్మసూత్రాల విషయం ఏంటి అంటే ఉపనిషత్తు వాక్యాలని వివేచించడం. ఇదే సూత్ర భాష్యంలో శంకర భగవత్పాదులు అంటారు, వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం అని. అంటే మేము మిగతా వాళ్ళలాగా కేవలం యుక్తి వాడము. యుక్తి ఉంటుంది, కానీ యుక్తికి కూడా ఆధారం మాకు ఉపనిషద్ వాక్యాలే. మా యుక్తులు ఉపనిషద్ వాక్యాలను సమర్థించడానికే. ఎందుకంటే మేము శృతి మాత్రైక శరణాహ అనే ఒక చోటు వస్తుంది. అదే ఏకం బ్రహ్మాస్త్రం ఆదాయ చరతాం సంగరకేలుషు అని శ్రీహర్షులు ఖండన ఖండకాద్యంలో అంటారు. ఆ రకంగా మేము బ్రహ్మ అనే దాన్ని ప్రతిపాదించే శృతులను మాత్రమే ప్రమాణంగా గ్రహించి దానికి విరోధం లేని యుక్తులను జోడించి మేము సిద్ధాంతం చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు విషయం ఏంటి అంటే వేదాంత వాక్యాల విచారం, చింత. మన తెలుగులో లాంటి విచారం చింత కాకుండా ఇక్కడ ఆలోచన అని. ఇప్పుడు ఏంటి మరి దీంట్లో సందేహం అంటే సహ నకర్తవ్య కర్తవ్యోవా ఇది, ఇది సందేహం. సహ అంటే విచార, ఆలోచన, నకర్తవ్య కర్తవ్యోవా చెయ్యాలా చేయొద్దా, ఇది ఇక్కడ ఆలోచన. మరి ఉపనిషద్ వాక్యాలని ఆలోచించడం చేయాలా వద్దా అని సంశయం. ఎందుకు? విషయ ప్రయోజన సంభవ అసంభవాభ్యాం. అంటే విషయము, ప్రయోజనం, ఈ వీటిలో సంభవము అసంభవము రెండూ ఉన్నాయి. ఏదో ఒక విషయంలో రెండూ ఉంటే సందేహం కలుగుతుంది. ఏకస్మిన్ ధర్మణి అనేక నానాధర్మ ఉపలబ్ధి అనుపలబ్ధి అవ్యవస్థాత సంశయ అని న్యాయసూత్రం. ఒకే విషయంలో అనేక ధర్మాలు విరుద్ధమైనవి సమానమైనవి కనిపిస్తున్నప్పుడు మనకక్కడ ఒక నిర్ణయం కలగకపోవడమే సంశయం. ఇది ఇక్కడ దీని న్యాయశాస్త్రంలో విమర్శ అని కూడా అన్నారు. విమర్శ సంశయ అని భాష్యం. కాబట్టి ఇక్కడ విషయ ప్రయోజనాలు ఉన్నాయి, కుదురుతున్నాయి, కుదరట్లేదు. కాబట్టి సందేహం. యద్ధి సందిగ్ధం సప్రయోజనం తస్య విచార విషయత్వం అని వాక్యం. అంటే మనం దేని గురించి ఆలోచించాలి, దేనిని గురించి చర్చించాలి అంటే యద్ధి, యత్ హి, ఏదైతే నిజంగా సందిగ్ధం సప్రయోజనం అంటే దేని విషయంలో మనకు సందేహం ఉందో, దేనికి ప్రయోజనం ఉందో అదే ఆలోచించదగింది, విచార విషయత్వం. ఇది నిజానికి భామతి అనే వ్యాఖ్యానంలో వాచస్పతి మిశ్రుల వారు చెప్పారు. అదే ఇక్కడ ఈయన తీసుకున్నారు. ఆయన కూడా అక్కడ అది భాష్యంలో రాలేదు, కానీ వాచస్పతి మిశ్రుల వారు వివేచించారు. ఏంటి అంటే బ్రహ్మ విచారం ఎందుకు చేయాలి? మనం ఎప్పుడైనా కూడా ఆలోచన లేదా విచారం అనేదాన్ని చేసేప్పుడు సందేహం ఉంటే విచారణ చేస్తాం, లేదా ప్రయోజనం ఉంటే చేస్తాం. ఏ విషయంలో సందేహం లేదో, ఏ విషయానికి ప్రయోజనం లేదో అలాంటి దాన్ని ఎందుకు ఆలోచించడం అని ఒక మాట వస్తుంది.
ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని చెప్తూ, చూడండి, సందేహం ఉంటే కదా మీమాంస చేయాలి, లేదా ప్రయోజనం ఉంటే కదా మీమాంస చేయాలి. బ్రహ్మణస్తు అంటే బ్రహ్మ విషయంలో స్ఫుటతర అహం ప్రత్యయాలంబనత్వేన అందరికీ చాలా చక్కగా స్ఫుటంగా చాలా బాగా అహం, నేను అనే ప్రత్యయ అంటే జ్ఞానం, ఆలంబనత్వేన అంటే అందరిలో నేను అనే ఒక స్ఫురణ ఉంది. ఒక మనం ఏమంటాం అంటే మరాఠీలో జాణీవ్ అంటాం. ఒక రకమైన ఉనికి ఉంది మనందరికి. నేను నేను దీనికి ఆలంబనం బ్రహ్మ. కాబట్టి అది దాని విషయంలో సందేహం ఏం లేదు కదా. ఒకటి, పోని బ్రహ్మ తెలుసుకుంటే తజ్ఞానాత్ అంటే బ్రహ్మను తెలుసుకోవడం వల్ల ముక్తి లక్షణ ప్రయోజన అభావాచ్చ మోక్షమేం కలగదు, అలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి అందరికీ అహమని తెలియడం వల్ల బ్రహ్మ విషయంలో సందేహం లేదు. పోనీ బ్రహ్మను తెలుసుకుంటే మోక్షం కలుగుతుందని సాంఖ్యయోగ న్యాయ వైశేషికాది దర్శనాలు ఏం చెప్పట్లేదు. అంటే మెజారిటీ దర్శనాలు చెప్పట్లేదు, ఒక్క దర్శనం వేదాంతం చెబుతుంది. కాబట్టి అలాంటి ప్రయోజనం ఉందని గ్రహించడంలో ఏమి యుక్తి కనపడడం లేదు. కాబట్టి బ్రహ్మ విచారము లేదా బ్రహ్మ అనేది నా విచార విషయత్వం, ఆలోచింపదగింది కాదు, మీమాంసించదగింది కాదు. ఇది దేనికి సంబంధం? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు ఈ కారణం చేత మనను బ్రహ్మను తెలుసుకోగోరడం మొదలవుతుంది అన్నారు కదా. సో బ్రహ్మను తెలుసుకోవడం ఎందుకు? బ్రహ్మను గురించి ఇంత మీమాంస చేయడం ఎందుకు? మీమాంస అంటే విచారం, ఆలోచన. ఎందుకు చేయాలి? దాని విషయంలో సందేహం లేదు, ప్రయోజనం కూడా లేదు కదా. అతహ అంటే సందేహం లేదు, ప్రయోజనం లేదు కాబట్టి అసంభావిత విషయాత్ అతః అసంభావిత విషయాదిమాన్ అంటే మతు ప్రత్యయంగానే చేసుకొని అసంభావిత అంటే సంభవించని, విషయ ఆది అంటే విషయము ప్రయోజనము ఇట్లాంటివి కలిగింది వేదాంత వాక్య విచారము నకర్తవ్య చేయకూడదు. ఇది పూర్వపక్ష. ఇది పూర్వపక్షం. చూడండి ఏమంటున్నాడు అంటే, మనం వేదాంత వాక్యాల మీమాంసని చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ వేదాంత వాక్య విచారం అనే దాంట్లో విషయము ప్రయోజనము ఇలాంటివేవి కూడా అసంభావితం, సంభవించడం లేదు. కాబట్టి చేయనవసరం లేదని పూర్వపక్షం. అంటే మీరు అసలు బ్రహ్మసూత్రాలు మొదలు పెట్టడమే అనవసరం అండి అన్నట్టుగా. సో ఆ రకంగా వారు పూర్వపక్షాన్ని చూపిస్తే సిద్ధాంతస్తు. ఇప్పుడు మనం సిద్ధాంత పక్షాన్ని చూస్తున్నాం. ఇప్పుడు శాస్త్ర క్రమాన్ని కొద్దిగా గమనిస్తే మీరు ఇంకే శాస్త్రం చదివినా కూడా సులువు అవుతుంది. ఏమంటే పూర్వపక్షంలో ఏ క్రమంలో అంటే ఏ క్రమంలో ఖండన చేస్తారో, ఏ ప్రమాణాలు చూపిస్తారో, వేటిని ఖండిస్తారో, సిద్ధాంత పక్షానికి అదే క్రమంలో అవే ప్రమాణాలతో అదే అవే విషయాలను నిరూపించాల్సి ఉంటుంది. అంటే పూర్వపక్షం విషయాలను మనం ముందు జాగ్రత్తగా గ్రహించాలి. సిద్ధాంత పక్షం ఏ యుక్తి చేత ఏ ప్రమాణం చేత వాటిని ఖండిస్తుందో తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా పూర్వపక్షం బాగా అర్థమవుతేనే సిద్ధాంత పక్షం ఇంకా బాగా పడుతుంది. శాస్త్ర సంప్రదాయం ఇది. అనుభవం అయితే వేరే రకంగా ఉండొచ్చు, కానీ శాస్త్ర సంప్రదాయంలో ఒక క్రమం ఉంటుంది, దాన్ని మనం జాగ్రత్తగా అనుసరించాలి. ఇప్పుడు సిద్ధాంత తత్వం ఏంటి అంటే, శృతిగమ్య బ్రహ్మాత్మతత్వస్య అహం ప్రత్యయ అనాలంబనత్వేన సందిగ్ధత్వాత్ తత్ సాక్షాత్కారాత్ అనర్థ నివృత్తి లక్షణ మోక్ష సంభవాత్ సంభావిత విషయాదిమాన్ వేదాంత వాక్య విచార కర్తవ్య ఇది. చాలా చక్కగా అదే క్రమంలో చెప్పారు.
పూర్వపక్షం వాళ్ళు అన్నది సందేహం లేదు కాబట్టి, ప్రయోజనం లేదు కాబట్టి బ్రహ్మ విచారం చేయరాదు అని. సిద్ధాంతపక్షం సందేహం ఉంది, ప్రయోజనం కూడా ఉంది కాబట్టి బ్రహ్మ విచారం చేయాలి అని. ఇది స్పష్టంగా వాటి భేదం. సందేహం ప్రయోజనం లేవు అని పూర్వపక్షం, అవి ఉన్నాయని సిద్ధాంతపక్షం. ఉన్నా కూడా వాటి స్వరూపం చెప్పాలి కదా, అప్పుడే అది పూర్తవుతుంది. దాన్ని చూపిస్తున్నారు. ఏమంటే శృతి గమ్య, శృతి ఉపనిషత్తుల గమ్య అంటే తెలియదగిన బ్రహ్మాత్మతత్వస్య, ఆత్మ అనేదే బ్రహ్మ లేదా బ్రహ్మమే ఆత్మతత్వం అనే బ్రహ్మాత్మతత్వస్య, ఇది అహం ప్రత్యయ అనాలంబనత్వేన. మీరన్నారు పూర్వపక్షం వాళ్ళు, నేను అనే జ్ఞానం అందరికీ ఉంది, దీనికి ఆధారం బ్రహ్మ, కాబట్టి ఈ విషయంలో సందేహం లేదు అని పూర్వపక్షం వాళ్ళు. సిద్ధాంతపక్షం అంటుంది అహం ప్రత్యయానికి ఆలంబనం బ్రహ్మ కాదు, అహం ప్రత్యయ అనాలంబనత్వేన. మరేంటి? అదే ఈ విషయంలో చర్చించాలి మరి. కాబట్టి సందేహం ఉంది, ఇది అహం ప్రత్యయ ఆలంబనమేనా, దీనికంటే వ్యతిరిక్తమా అనేది రెండు ఉండడం వల్ల సందేహం కుదరడం స్వాభావికం. కాబట్టి సందేహం ఉంది. రెండు, మీరేమన్నారు అంటే మోక్షం అనే ప్రయోజనం కుదరదు అని. మేమంటాం తత్ సాక్షాత్కారాత్, అంటే బ్రహ్మ సాక్షాత్కారం వల్ల అనర్థ నివృత్తి లక్షణ మోక్ష సంభవాత్. అనర్థము అనేది దూరం అవడమే మోక్షం, అనర్థం అనేది దూరం అవడమే మోక్షం. ఇది శాంకర భాష్యంలో మొదటి సూత్రం చివర్లో వస్తుంది. నిశ్రేయసాత్ ప్రతిహన్యేత అనర్థంచ ఇయాత్ అని, అనర్థాన్ని పొందుతాడు అని. అనర్థం అనేది సంసార రూప అనర్థ అని వ్యాఖ్యాతలు చెప్తారు. ఇది అనర్థ నివృత్తి అంటే జీవుడు మాటి మాటికి శరీరాన్ని గ్రహించి ఈ ప్రపంచంలో లేదా ఇంకొక ప్రపంచంలోకి వచ్చి సుఖ దుఃఖాల్ని అనుభవించడము అనేది సంసారం. సంసరతి అంటే మాటి మాటికి శరీరం నుంచి ఇంకొక శరీరాన్ని పొందుతాడు అనే ఈ సంసారం. కొంతమంది అంటారు పొందితే పొందనివ్వండి, జీవుడికి శరీరాలు పొందడం స్వాభావికం అయితే పొందనివ్వండి, దానికోసం మనం బాధపడడం, దాన్ని ఆపడానికి ఏదో ప్రయత్నం చేయడం, దానివల్ల నిజంగానే ఆగిపోతుందనే భ్రమ ఎందుకు అని అనుకుంటారు. కానీ ఉపనిషత్తులో మాత్రం స్పష్టంగా ఈ సంసారం అనేది అవిద్య కృతం, అంటే అవిద్య వల్ల కలిగింది, అవిద్యను తొలగిస్తే ఇది తొలగిపోతుంది అని భావించి చాలా బలంగా ఈ సంసార చక్రాన్ని ఆపవచ్చు అని చూపించారు. ఇది మీకు సాంఖ్యయోగ దర్శనాల్లో కానీ న్యాయ దర్శనంలో కానీ కనిపిస్తుంది. వాళ్ళు కూడా జీవుడు మళ్ళీ శరీరాన్ని గ్రహించకుండా కేవలంగా ఉండడమే మోక్షమని భావించారు. అదే వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి న్యాయసూత్రంలో కూడా మోక్షం అనేది దుఃఖం నుంచి పూర్తిగా దూరం అవడం అని చెప్పారు. ఆత్యంతికి దుఃఖ నివృత్తి అపవర్గో మోక్ష అని. మరి ఎలా అంటే ఈ మళ్ళీ దుఃఖాన్ని పొందకపోవడమే, దుఃఖాన్ని పొందడానికి కారణం జన్మనెత్తడం, జన్మనెత్తడానికి కారణం కర్మ, కర్మను చేయడానికి కారణం మనలోని రాగద్వేష మోహాలనే దోషాలు, ఈ రాగద్వేష మోహాలు తలెత్తడానికి కారణం మనలో అవిద్య. కాబట్టి ఈ అవిద్య లేదా మిథ్యా జ్ఞానం అంటే తప్పుగా తెలుసుకోవడం, ఒక వస్తువుని ఉన్నట్టుగా తెలుసుకోకుండా దానిని వేరో రూపంలో తెలుసుకుంటే అది మిథ్యా జ్ఞానం, విపర్యయం, భ్రమ, అతద్రూప ప్రతిష్టమని యోగ సూత్రం. సో ఈ రకమైన భ్రమ తొలగిపోతే మనకు తత్వజ్ఞానం కలుగుతుంది, అది మోక్షానికి కారణం, మోక్షం అనేది సంభవం అని అందరూ భావించారు.
కాబట్టి ఇక్కడ సిద్ధాంత పక్షంలో ప్రయోజనం అనే మోక్షం ఉంది కాబట్టి, సందేహం కూడా ఉంది కాబట్టి ఏం చేయాలి? సంభావిత విషయాదిమాన్ వేదాంత విచార. ఇంతకుముందు ఏమన్నాడు? అసంభావిత విషయాదిమాన్ వేదాంత వాక్య విచార నకర్తవ్య అని ఆయన చూపించారు. అదేంటి? ప్రతిజ్ఞావాక్యం వాళ్ళది. ఇప్పుడు విషయము ప్రయోజనము అనేవి కుదరవు కాబట్టి వేదాంత వాక్య విచారం చేయకూడదు అని పూర్వపక్షం. విషయము ప్రయోజనము ఇలాంటివన్నీ కలిగిన వేదాంత వాక్య విచారాన్ని చేయాలి అని సిద్ధాంత పక్షం. కారణం ఏంటి అంటే పూర్వపక్షం వాళ్ళు అన్నారు సందేహం లేదు, ప్రయోజనం లేదు కాబట్టి చేయొద్దు. వీళ్ళంటారు సందేహం ఉంది, ప్రయోజనం ఉంది కాబట్టి చేయాలి. ఇప్పుడు ఇది సూత్ర ఆరంభణ సమర్థం చేసి సూత్రార్థస్తు ఇప్పుడు సదాశివేంద్ర సరస్వతి వారు సూత్రార్థాన్ని చెబుతున్నారు. సూత్ర అర్థ తు. సరే, సూత్రం ఏ అర్థాన్ని చూపిస్తుందంటే అత్ర సూత్రే అనువాదకత్వేన ఆనర్థక్య పరిహారాయ పురుష ప్రవృత్తయే చ కర్తవ్యా ఇది పదం అధ్యాహర్తవ్యం. ఆయన ఏమంటున్నారంటే ఇది శంకర భగవత్పాదుల భాష్యమే. కర్తవ్య ఇది వాక్యశేష అంటారు. అంటే కర్తవ్య చేయదగింది, చేయాలి. ఏంటి? బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని ఈ క్రియాపదాన్ని జోడిస్తే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న సూత్రానికి ఒక్క పదం యాడ్ చేయాలి. అధ్యాహారం అంటే జోడించడం, లేని పదాన్ని జోడించడం. ఎలా అంటే కర్తవ్య లేదు అక్కడ, అథాతో బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని ఒక్కదాన్ని జోడించుకోవాలి. ఇలా అనువాదకత్వేన అంటే ఉన్నదాన్నే చెప్తే అది అనువాదకం, దాన్ని అనువాదం అంటాం. సో ఇక్కడ అనువాదకత్వేన అంటే ఉన్నదాన్నే చూపించడం అనే క్రమంలో ఆనర్థక్య పరిహారాయ అంటే ఇంతకుముందు అన్నారు అనర్థమని, అలాంటి అనర్థకత్వం లేదు అని చెప్పడానికి ఆనర్థక్య పరిహారాయ అంటే వేదాంత విచారం అనేది అనర్థం కాదు, నిరర్థకం కాదు అని పురుష ప్రవృత్తయేచ. పురుషుడంటే జీవుడు. అంటే బ్రహ్మ మీమాంసలో ప్రవృత్తయే ప్రవర్తించ దానికి ఎవరు? జీవుడు. మనలాంటి వాళ్ళు, మనందరి లాంటి వాళ్ళు, వాళ్ళు బ్రహ్మ జిజ్ఞాసలో లేదా వేదాంత వాక్య విచారంలో ప్రవర్తించడానికి కర్తవ్య ఇది పదం అధ్యాహర్తవ్యం. కర్తవ్య అనే పదాన్ని మనం జోడించుకోవాలి. ఇంతవరకు ఏం చేయాలో చెప్పారు. నను ఏవమపి, నను అనేది ఆశంక, శంక, ఆక్షేపం, రూపక్షం ఈ అర్థాల్లో వస్తుంది. సో ఎక్కడ నను అని వచ్చిందో ఆ నను నుంచి ఇతి చేత్ వరకు ఎదుటివాడన్నట్టు. నను అని మొదలయ్యి ఇతి చేత్ అనే చోట ఆగిపోతుంది. ఈ మధ్యలో ఉన్నదంతా ఎదుటివాళ్ళు అన్నట్టుగా. ఎదుటివాళ్ళు ఒక్కొక్కసారి శిష్యుడు అవ్వచ్చు, ఒక్కోసారి తోటి విద్యార్థి అవ్వచ్చు, ఒక్కోసారి ఇతర సంప్రదాయాల వాళ్ళు కావచ్చు. సో ఒక ఆక్షేపం తలెత్తుతుంది. నను అంటే మరి ఏవమపి అంటే మీరు చూపించిన విధంగా కూడా ఆనర్థక్యం తదవస్థమేవ, ఆనర్థక్యం లేదు అని మీరు అంటున్నారు. ఆనర్థక్యం అనేది తదవస్థం అంటే ఇంతకు ముందు లాగానే ఉంటుంది, అదేం పోదు. పూర్వపక్షం వాళ్ళు, శంకరిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వేదాంత వాక్య విచారం నిరర్థకం అనేది అలాగే ఉంది. ప్రకృతి ప్రత్యయార్థయో జ్ఞానేచ్ఛయో కర్తవ్య
తా అనన్వయాదితి చేత్. ఇక్కడి వరకు. కారణం ఏంటి? ఇది నిరర్థకం. ఇది ఆ బ్రహ్మ విచారం లేదా బ్రహ్మ జిజ్ఞాస చేయడం అనవసరం. అనర్థకం అంటే అనవసరమని. ఇది దీనికి అవసరం ఉంది అని వేదాంతులు, అవసరం లేదని మిగతా వాళ్ళు. సో ఎందుకు మీకు అనిపిస్తుంది ఇది అవసరం లేదని? అంటే ప్రకృతి ప్రత్యయ అర్థ, ప్రకృతి అర్థ ప్రత్యయార్థ. ప్రకృతి ప్రత్యయ అనేది సంస్కృత వ్యాకరణం ప్రకారం ప్రతి పదంలో ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు దాశరథి అనే ఒక శబ్దంలో దశరథ అని ఒక శబ్దం, ఈ అనే వ్యాకరణ సూత్రం చేత ఈ ప్రత్యయం కూడా వస్తే దాశరథి అని ఒక శబ్దం ఏర్పడింది. కాబట్టి దాంట్లో మీకు ఒక ప్రకృతి, ప్రకృతి అంటే ప్రాతిపదికం, మూల రూపం. దానికి మనం సంస్కృతంలో రకరకాల ప్రత్యయాల్ని జోడించి మనకు కావలసిన అర్థాన్ని తీసుకుంటాం. ఉదాహరణ రామ అనేది రామ, ఏ ఇంకొక శబ్దం లేదు, రామ. దీని చివరిలో ఇంకేం అనకుండా కేవలం అకారాంతంగా రామ అంటే ఇది ప్రకృతి. దీనికి రామః, రామౌ, రామాహ అంటే ఒకే రామ 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 3 సార్లు ఉంటుంది. కానీ ఒక చోట అహ, ఒక చోట ఔ, ఒక చోట ఆహ. అట్లా మనం ప్రత్యయాన్ని జోడిస్తాం, ప్రత్యయ రూపాన్ని ఏర్పరచుకుంటాం. అప్పుడేమవుతుంది అంటే అర్థం మారుతుంది. రామః అంటే ఒక రాముడు, రామాహ అంటే ఎక్కువ మంది రాముడు, రామౌ అంటే ఇద్దరు రాముళ్ళు. చూడండి, రామ అనే ప్రకృతి ఒకటైనా ఆ ప్రత్యయం చేర్చడం ద్వారా ఆ ప్రత్యయం ఎన్నో అర్థాన్ని చెబుతుంది. అది ఒకటా రెండా ఎక్కువనా అని చెప్తుంది. అది కర్త కర్మ క్రియా కరణం సంప్రదానం అపాదానం అధికరణం అవన్నీ చూపిస్తుంది. కాబట్టి మనకు సంస్కృత భాషలో ఆ పదం చివర్లో ఉండే ప్రత్యయం చాలా ముఖ్యం. ప్రత్యయాన్ని సరిగ్గా గ్రహిస్తే మనకి చాలా వరకు సంస్కృత భాష సులువుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రకృతి ప్రత్యయార్థయో జ్ఞానేచ్ఛయో అన్నారు. ప్రకృతి అనేది ఇక్కడ జిజ్ఞాస అనే శబ్దాన్ని తీసుకుని చూస్తే జిజ్ఞాస అనే శబ్దం తీసుకోండి. జిజ్ఞాస అనే శబ్దంలో ప్రత్యయం ఏంటి అంటే సన్. సన్ అనేది ఒక ప్రత్యయం. ఏ ప్రత్యయం ఇది అంటే ఇచ్ఛార్థక ప్రత్యయం. ఇచ్ఛార్థకం అంటే కోరడం అనే అర్థంలో మనం సంస్కృతంలో సన్, సన్ అంటే కేవలం స యాడ్ చేస్తాం. పిపాస అంటే తాగాలనే కోరిక, రిరంస ఆనందించాలనే కోరిక, బుభుక్ష తినాలనే కోరిక, దిదృక్ష చూడాలనే కోరిక, శుశ్రూష వినాలనే కోరిక. ఇలా కోరిక అనే దాన్ని మనం ఆ శబ్దం చివర్లో సన్ అనే ప్రత్యయాన్ని జోడించి గ్రహిస్తాం. ఇక్కడ జిజ్ఞాస అనే శబ్దం జ్ఞాధాతువు నుంచి వచ్చింది. జ్ఞా అవబోధనే అనే అనే ధాతు జ్ఞా, దానికి సన్ ప్రత్యయం. సరే, ఇది ఇక్కడ ధాతు ద్విత్వం అవుతుంది. అప్పుడు జిజ్ఞాస అనే రూపం ఏర్పడుతుంది. ఇది వ్యాకరణ ప్రక్రియ, అదే వేరే విషయం. ప్రస్తుతం వేదాంత సందర్భంలో జిజ్ఞాస అనే శబ్దంలో జ్ఞాధాతు ఉంది, సన్ ప్రత్యయం ఉంది. ప్రకృతి అంటే జ్ఞాధాతు, ప్రత్యయం అంటే సన్ ప్రత్యయం.
మరి ప్రకృతి అర్థం ఏంటి అంటే జ్ఞానము. సన్ ప్రత్యయం అర్థం ఏంటి అంటే ఇచ్ఛ, కోరిక. ఈ రకంగా ప్రకృతి ప్రత్యయార్థయో జ్ఞానేచ్ఛయో, జ్ఞానము ఇచ్ఛ అనే రెండు అర్థాలు. ఒకటి ప్రత్యయార్థం, మరొకటి ప్రకృత్యర్థం. ఈ రెండిటికి కర్తవ్యతయ అనన్వయాత్. ఏమంటున్నారు? మీరేమో కర్తవ్య అనే శబ్దాన్ని జోడించండి అంటున్నారు. సమస్య ఏంటంటే ఈ ప్రకృతి అర్థము, ప్రత్యయార్థము అనేవి ఈ కర్తవ్య అనే దానితోటి అన్వయాన్ని పొందలేవు, అన్వయించవు. అంటే వాటికి సంబంధం కుదరట్లేదు. ఏది? జ్ఞానము, ఇచ్ఛ. దేనికి అంటే నేను జ్ఞానాన్ని కోరడం చేయాలి అని అర్థం వస్తుంది. సో మీరు దేన్ని చేయమని చెప్తున్నారు? జ్ఞానాన్న, కోరికనా? ఇది ఏకదేశీ అన్వయం అవుతుంది. ఏకదేశీ అన్వయం కొన్ని చోట్ల అంగీకరించిన దేవదత్తస్య గురుకులం అని భూషణ సారంలో వ్యాకరణ సిద్ధాంత నిరూపణంలో ఇది వస్తుంది. ఏకదేశీ అన్వయం అంటే ఇప్పుడు దేవదత్త గురుకులం అనంటే నిజానికి కుల శబ్దం గురువుతో వెళ్తుంది, గురోహ కులం. కానీ అయినా కూడా దేవదత్తస్య గురుకులమనో దేవదత్త గురుకులమనో మనం ప్రయోగాలు చేస్తున్నప్పుడు అక్కడ ఒకదానితో అన్వయిస్తుంది, మొత్తంతో అన్వయించదు. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. దేవదత్తస్య నప్తా అంటే నిజానికి నప్తా మనుమడు అనేది డైరెక్ట్ గా అన్వయించదు. వాడు తన తండ్రి కుమారుడు, అతను తన తండ్రి కుమారుడు, ఈ రకంగా పరంపరాన్వయం. ఇక్కడ జిజ్ఞాస అనే శబ్దానికి కర్తవ్య అనే శబ్దానికి సంబంధం ఏంటి, అన్వయం ఏంటి? అక్కడ జ్ఞానము, కోరిక, ఇక్కడేమో కర్తవ్య అని క్రియాపదం. సో దేనితో అన్వయిస్తుంది? కుదరట్లేదు. కాబట్టి ఈ బ్రహ్మ జిజ్ఞాస చేయడం అనేది అనవసరమే అని వాళ్ళంటే దానికి సమాధానం నైష దోష, ఇదేం పెద్ద దోషం కాదు అని సిద్ధాంత పక్షం. అత్ర అత్ర అంటే ఈ జిజ్ఞాస అనే శబ్దంలో ప్రకృత్యా, ప్రకృతి అంటే ఏం చూసుకున్నాం మనం? ప్రకృతి అంటే జ్ఞాధాతు, ఫలీభూతం బ్రహ్మ అపరోక్ష జ్ఞానం. అంటే జ్ఞా ధాతువు ద్వారా ఏం చెప్పదలిచామంటే కేవల జ్ఞానం కాదు, బ్రహ్మ అపరోక్ష జ్ఞానం, బ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞానం. ఇంతకు ముందు వచ్చినట్టుగా కొద్దిగా మనం ఆలోచించుకోవాలి. జ్ఞానం అనేది ప్రత్యక్షం, పరోక్షం, అపరోక్షం అని మూడు రకాలు. ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా కలిగేది. నేను కళ్ళు విప్పి చూసి ఇది పదార్థం అని గ్రహిస్తే, కళ్ళ ద్వారా చూడడం ద్వారా తెలుసుకుంటే అది ప్రత్యక్షం. మనస్సు ద్వారా తెలుసుకున్నా కూడా ప్రత్యక్షమే. ఎందుకంటే మనస్సు ఉభయాత్మకం, ఇంద్రియం మనః అని. కాబట్టి సుఖదుఖ ఉపలబ్ధి సాధనం ఇంద్రియం మనః. మీరు ఏ శాస్త్రం తీసుకున్నా ఇంద్రియం అన్నారు. కాబట్టి ఇంద్రియజన్య జ్ఞానం ప్రత్యక్షం కాబట్టి ఇది ప్రత్యక్షమే. రెండవది పరోక్షం అంటే ఏంటి అంటే ఇంద్రియాల ద్వారా కాకుండా తెలుసుకున్నది, అది పరోక్షం. ఇప్పుడు ఉదాహరణకి పర్వతం పైన నిప్పు ఉంది అని అంటే నిప్పు కనబడట్లేదు, కనబడుతుంది పొగ. పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది అని మనం తెలుసుకుంటున్నాం. మరి ఇప్పుడు పొగ మాత్రాన్ని చూసి ఇక్కడ నిప్పు ఉంది అని అనుకునేప్పుడు పొగ ప్రత్యక్షం, నిప్పు అనే జ్ఞానం అది పరోక్షమే.
బాధింపబడలేదు కాబట్టి అది ప్రమ. కానీ జ్ఞానం మాత్రం పరోక్షమే. మీరు దగ్గరికి వెళ్ళి ఆ నిప్పును చూస్తే అది ప్రత్యక్షం, అంతవరకు అది పరోక్షం. ఈ రెండు ఇలా. మూడవది అపరోక్షం. అపరోక్షం అంటే ఏంటి అంటే తనలో అనుభవపూర్వకం కలిగే జ్ఞానం, ఇది అపరోక్ష జ్ఞానం. బ్రహ్మ అనేది ప్రత్యక్షంగా తెలుస్తుందా? తెలియదు. పరోక్షం అవుతే ఏంటి అంటే పరోక్షం అవ్వడం వల్ల లాభం లేదు. మనకు శాస్త్రాల ద్వారా, ఎన్నో గ్రంథాలు చదవడం ద్వారా తెలిసే బ్రహ్మ పరోక్షం. ఎంతకాలం పరోక్షం అవుతే అంతకాలం దాని ఫలితం ఉండదు. మనం ఒక మంచి హోటల్ ఏదో తెలిసి అక్కడ ఫలానా వంటకం బాగుంటుంది అని తెలుసుకుని మెన్యూ తెప్పించుకొని చూసినా ఇదంతా పరోక్షమే. ఆ పదార్థం గురించి తెలియదా? తెలుసు. అసలు మొత్తంగా తెలుసా అంటే తెలియదు. విజ్ఞాతం అవిజానతాం అవిజ్ఞాతం విజానతాం తదేవ బ్రహ్మత్వం విద్ధి కేనోపనిషత్తు అంటుంది. అది తెలుసా అంటే తెలియదు, తెలియదా అంటే తెలుసు. కొంత తెలుసు, కొంత తెలియదు. ఇది పరోక్షంలో సమస్య. బ్రహ్మ ఎంతకాలం పరోక్ష రూపంలో ఉంటుందో అంతకాలం మనలోని రాగద్వేష మోహాలు నశించవు, మనలో చిత్తవృత్తులు సమసిపోవు, మనలో అపరోక్ష జ్ఞానం కలుగదు, కాబట్టి మోక్షం కలుగదు. కానీ బ్రహ్మ తెలియదనా అంటే గ్రంథాల్లో ఏ గ్రంథంలో ఏదుందో తెలుసు. ఆ రకంగా అద్భుతమైన వ్యాఖ్యానాలు కూడా చేయగలరు. కానీ ఇదంతా కూడా పరోక్షమే. మరి బ్రహ్మ అపరోక్ష జ్ఞానం కలిగింది అనడానికి నిదర్శనం ఏంటి అంటే సదాశివేంద్ర సరస్వతులు వారి జీవనం, రమణ మహర్షుల వారి జీవనం, రామకృష్ణ పరమహంస వారి జీవనం, ఇలాంటి కొందరు మహాత్ముల జీవనమే చూపిస్తుంది వాళ్లకు కలిగిన బ్రహ్మజ్ఞానం అపరోక్షం. ఇది ఎలా ఉంటుందంటే ఒక కథ ఉంది పరంపరలో. శంకరాచార్యుల వారు తన శిష్యులతో వెళుతుండేవారు సంచారానికి. అప్పుడు ఆయన మాటి మాటికి ఒకే మాట, హరి ఓం బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అని ఆయన నోటి నుంచి వచ్చేదట, నోటి వెంట. ఆయన శిష్యుల్లో ఒకడు మాత్రం గురువు గారిని అనుకరిస్తూ మాటి మాటికి అనేవాడట, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా. గురువుగారు అన్నారు, తను అన్నాడని. తేడా ఎక్కడ వస్తుందంటే ఇదంతా గమనించి గమనించి శంకరాచార్యులు వారు కుమారు ఒక దగ్గర ఆగి ఆ పక్కన ఉన్న నిప్పులో చేయబెట్టి జగన్మిథ్యా అన్నారట. ఆ శిష్యుడు అంతవరకు జగన్మిథ్యా అంటున్నవాడు అక్కడ ఆగిపోయాడు. నిప్పులో చేయి పెట్టడానికి మాత్రం ధైర్యం చాలే. జగన్మిథ్యా నోటి నుంచి వస్తుంది, కానీ మరి అపరోక్ష జ్ఞానం కలగలేదు కదా, కాబట్టి ధైర్యంగా చాలట్లేదు. ఈ విధంగా వివేకానందుల వారి జీవితంలో కూడా కనిపిస్తుంది. ఆయన ఒకసారి రామకృష్ణ పరమహంసుల వారి వ్యాఖ్యానంలో కూర్చొని కొత్తలో వింటూ రామకృష్ణ వారు అన్నారట, ఒక గొప్ప శక్తి చైతన్యం విలాసమే ఈ సృష్టి, జగత్తు మిథ్య అనంటే ఆయన బయటకు వచ్చే ఎవరితో అన్నారట, మిత్రుడితో, ఏంటి అసలు ఈయన ఠాకూర్, ఈయన అందరూ పిచ్చివాడు అంటారా? నిజమే, నేను నీవు ఈ ప్రపంచం ఈ ఉపదేశం నేను తెలుసుకోవడం, నువ్వు చెప్పడం నేను తెలుసుకోవడం, తల్లి తండ్రి భార్య పిల్లలు ఇదంతా ఉన్నప్పుడు ఇదంతా మిథ్య అంటాడేనా అని. అదే పక్క నుంచి వెళుతున్న రామకృష్ణ పరమహంసుల వారు నవ్వి,
వివేకానందుల భుజం మీద చేయి వేసి కొద్దిగా నొక్కి వదిలేశారట. ఆ క్షణం నుంచి వివేకానందులకి మొత్తం జగత్తు మిథ్యగా, అసలు ఇదంతా తనతో సంబంధం లేనిదిగా, ఒక సినిమా స్క్రీన్ మీద ఆడుతున్న బొమ్మలాటగా అలా కనిపించడం మొదలైందట. ఒక 2-3 రోజులు అదే అవస్థలో ఉండి మళ్ళీ రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి, నేను అసలు ఉన్నానా లేనా, నేను ఇలాగే పోతానా, నన్ను రక్షించండి అని అంటే ఆయన మళ్ళీ నవ్వి కాలు ఆయన ఎద మీద పెట్టి నొక్కారట. ఇది మనకు వారి చరిత్రలో కనిపిస్తుంది. మరి ఒకే తత్వం రామకృష్ణ పరమహంసకి అపరోక్షంగా, తక్కిన వారికి పరోక్షంగా ఉండడం వల్ల ఇలాంటి భేదాలు వస్తాయి. కాబట్టి ఎవరైనా చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ వేదాంతమని, బ్రహ్మ అని, మోక్షమని, జ్ఞానమని, లౌకిక వ్యావహారిక విషయాల్లో సాధారణంగానే ఉంటే దానికి కారణాలు 2. ఒకటి, వారు జ్ఞానం కలిగినా వ్యవహారం కోసం అలా చేయొచ్చు, లేదా వాళ్లకు కలిగిన జ్ఞానం పరోక్షం, అపరోక్షం కాదు. కాబట్టి నైష్కర్మ్య సిద్ధిలో సురేశ్వరాచార్యుల వారు కూడా ఈ విషయాన్ని వివరిస్తూ, ఎవరికి అపరోక్ష జ్ఞానం కలుగదో వారు బ్రహ్మజ్ఞానం పొందినం అనుకుంటారు, కానీ వారి వ్యవహారంలో కనపడదు అని అన్నారు. ఇక్కడ బ్రహ్మ అపరోక్ష జ్ఞానం ఇది ఫలీభూతం. ఫలితం ఏంటి? మీరు బ్రహ్మ విచారం చేస్తే మీకు కలిగే ఫలితం ఏంటి అంటే బ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞానం. అంటే బయట బ్రహ్మను చూడడం కాదు, పరోక్షంగా చూడడం కాదు, కానీ అపరోక్షంగా తనలో తాను తెలుసుకోవడం, తెలుసుకున్న దాంట్లో నిలిచి ఉండటం. తెలుసుకోవడం జ్ఞానం, దాంట్లో నిలిచి ఉండడం నిష్ఠ. ఇలా 2 కలిపి జ్ఞాన నిష్ఠ అని అంటారు. ఇది జ్ఞాధాతు యొక్క అర్థం అన్నారు. అదేంటి, జ్ఞాధాతు అంటే ఓన్లీ జ్ఞానం అని తెలుసు, కానీ మీరేమో బ్రహ్మపరోక్ష జ్ఞానమని చెప్తున్నారు. ఈ అర్థం ఎలా వస్తుంది అంటే అజహత్ లక్షణయా అని ఒక పదం అక్కడ. అజహత్ లక్షణయా. ఇక్కడ కొద్దిగా మనం తెలుసుకోవాలి. శబ్దాలు వాటి వాటి అర్థాల్ని బోధించడానికి వాటిలో ఒక శక్తి ఉంటుంది. శక్తి అంటే సామర్థ్యం. దీన్ని వృత్తి అంటారు. వృత్తి అంటే శబ్దము దాని అర్థాన్ని బోధించడానికి అవసరమైన వృత్తి, వ్యాపారం. తెలుగు వ్యాపారం కాదు, సంస్కృతంలో వ్యాపారం అంటే ఫంక్షన్. శబ్ద వృత్తి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా భావిస్తారు. అభిధ, లక్షణ, వ్యంజన, తాత్పర్యం అని. న్యాయశాస్త్రంలో 2, అభిధ, లక్షణ అని. మీమాంసలో అభిధ మాత్రం. ఇక్కడ శబ్దానికి ఒక ఫంక్షన్, వ్యాపారం ఉంది, ఆపరేషన్. దాంట్లో ఒకటి లక్షణ. శబ్దం తన అర్థాన్ని సాక్షాత్తు బోధిస్తే అభిధ. ఆ అర్థం కుదరకపోతే వేరొక అర్థాన్ని బోధిస్తే అది లక్షణ. ఉదాహరణ చూడండి. గంగాయాం ఘోష అనే ఒకటి. గంగాయాం ఘోష. గంగాయాం, గంగా శబ్దం మీకు తెలుసు. యాం అని ఆకారాంత శబ్దానికి జోడిస్తే గంగయందు, గంగలో అంటే నదిలో. ఘోష, సంస్కృతంలో ఘోష అంటే పల్లె. 2 కలిపి గంగ నదిలో పల్లె అని అర్థం వస్తుంది.
అదేంటి, గంగా అంటే నీటి ప్రవాహం కదా, ఆ నీటి ప్రవాహంలో పల్లె ఉండడం ఎలా కుదురుతుంది అని శంక. ఇప్పుడు గంగా అనే దానికి గంగా ప్రవాహం, నీటి ప్రవాహం అని అర్థం. ఇది అభిధా వృత్తితో వచ్చింది. ఇది వాచ్యార్థం. అంటే మొదట మనకు తెలిసే అర్థం వాచ్యార్థం. ఈ అర్థం కుదిరితే సమస్య లేదు. ఇప్పుడు చెట్టు పైన పక్షి అన్నారనుకోండి, నిజంగానే చెట్టు పైన పక్షి ఉంటే ఏ సమస్య లేదు అక్కడ. అది అభిధ వాచ్యార్థం. రెండోది, ఈ వాచ్యార్థం కుదరనప్పుడు మనం వేరొక అర్థాన్ని గ్రహించాల్సి వస్తుంది. ఆ అర్థం లక్ష్యార్థం. ఆ లక్ష్యార్థాన్ని చెప్పేది లక్షణ. ఉదాహరణకి ఎవరైనా నా ఒళ్ళు మండుతుంది అన్నాడు అనుకోండి, నిజానికి ఒంటి మీద ఏదైనా వేడి నీళ్ళ లాంటిది పడి మండుతున్నప్పుడు అనొచ్చు నా ఒళ్ళు మండుతుంది అని. అప్పుడు అది వాచ్యార్థం. కోపం వచ్చి నా ఒళ్ళు మండుతుంది అన్నాడు అనుకోండి, అప్పుడు అది వాచ్యార్థంగా కాదు, లక్ష్యార్థం. లక్ష్యార్థాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ శబ్దం లాక్షణికం. ఆ శబ్ద వ్యాపారం లక్షణ. ఈ లక్షణ అనేది 3 రకాలు. జహత్ లక్షణ, అజహత్ లక్షణ, జహద్ అజహత్ లక్షణ. ఒకటి జహత్ లక్షణ, దాన్ని జహల్ లక్షణ అని డబల్ లకారం చేస్తారు. జహల్ లక్షణ అంటే జహత్ లక్షణ. ఏంటి అంటే కొద్దిగా గమనించండి. వాచ్యార్థం కుదరకపోతే కదా మనం లక్షణావృత్తి ద్వారా లక్ష్యార్థాన్ని పొందుతున్నాం. ఒక్కోసారి వాచ్యార్థాన్ని పూర్తిగా విడిచేస్తాం. అప్పుడు అది జహత్. జహత్ అంటే విడిచేయడం, వదిలేయడం. వాచ్యార్థాన్ని పూర్తిగా వదిలేస్తే జహత్ లక్షణ. వాచ్యార్థాన్ని పూర్తిగా వదిలేయకపోతే అజహత్ అంటే విడిచేయకుండా లక్షణ. కొంత విడిచి కొంత గ్రహిస్తే జహత్ అజహత్. దీన్ని భాగ లక్షణ అంటారు. ఇది వేదాంత సారంలో కూడా వస్తుంది. తత్వమసి అనే మహావాక్య నిరూపణంలో మీరు జీవబ్రహ్మైక్యాన్ని ఎలా గ్రహిస్తారు అంటే జహద్ అజహత్ భాగ లక్షణ ద్వారానే అక్కడ సిద్ధాంతం. ఇక్కడ జ్ఞాధాతుకి అర్థం సాధారణంగా తెలుసుకోవడం అని, కానీ వేదాంతంలో చెప్పారు జ్ఞాధాతుకి అర్థం బ్రహ్మ యొక్క అపరోక్ష జ్ఞానం అని. మరి ఈ అర్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ జహల్ అజహల్ లక్షణయా అంటే జ్ఞానము అనే అర్థాన్ని పట్టుకొని, అంతేకాదు అది బ్రహ్మ అపరోక్ష జ్ఞానం అయి ఉండాలి అని వేరొక అర్థాన్ని చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ జ్ఞాధాతు యొక్క అర్థము బ్రహ్మ అపరోక్ష జ్ఞానమే. ఇది లక్షార్థం. ఈ లక్షార్థం మనకు అజహత్ లక్షణ ద్వారానే వస్తుంది అని సిద్ధాంతం. ఇప్పుడు మరి రెండవది ఉంది కదా, ప్రకృతి పక్కన ప్రత్యయం ఉంటుంది. ప్రత్యయం సన్. ఈ ప్రత్యయం యొక్క అర్థం ఏంటి అంటే సన్ ప్రత్యయేనచ. సన్ అనే ప్రత్యయం ద్వారా ఇచ్ఛాసాధ్య విచార. అంటే సన్ ప్రత్యయం కోరిక కదా చెప్పేది. సన్ ప్రత్యయం ద్వారా కోరిక అనే అర్థం వస్తుంది. ఎక్కడెక్కడ సన్ ప్రత్యయం జోడిస్తే కోరిక అనే అర్థం తెలుసుకోవాలి. మనం చూసాం కదా, తినాలనే కోరిక, చూడాలనే కోరిక, తెలియాలనే కోరిక. సో జ్ఞాధాతుకి సన్ ప్రత్యయం చేరిస్తే తెలుసుకోవాలనే కోరిక. కానీ సదాశివేంద్రుడు వారు ఏం చెప్తున్నారంటే సన్ ప్రత్యయం యొక్క అర్థము ఇచ్ఛ మాత్రం కాదు, ఇచ్ఛ ద్వారా సిద్ధించే విచారం.
ఇచ్ఛాసాధ్య విచార. అంటే కోరడం. కోరడం దేన్ని? అంటే తెలుసుకోవాలని కోరడం. దానికి ఏది సాధ్యం అంటే విచారం. బ్రహ్మను గురించి ఆలోచించడం, వివేచించడం, ఇది విచారం. దీన్ని చేయాలనే కోరుతున్నాడు అతను. కాబట్టి కేవలం కోరడం అంటే కోరడం అనే కాదు, తెలియాలని విచారించడానికి, వివేచించడానికి అవసరమైనట్టుగా కోరడం. ఇది మరి ఈ అర్థం శబ్దానికి డైరెక్ట్ అర్థం కాదు కదా, ప్రత్యయానికి అర్థం కాదు కదా. అంటే జహత్ లక్షణయా, ఇది కూడా లక్షణావృత్తి ద్వారానే తెలుసుకోవాలి. ఆ లక్షణావృత్తి జహత్ లక్షణావృత్తి. ఎందుకు అంటే కేవలం కోరడం అనే అర్థాన్ని వదిలేసి విచారించడం అనే అర్థాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఇది జహల్ లక్షణ. అంటే మూలార్థాన్ని పూర్తిగా వదిలేస్తే జహల్ లక్షణ, పూర్తిగా వదలకపోతే అజహల్ లక్షణ, కొంత వదిలేసి కొంత వదలకపోతే జహద్ అజహల్ లక్షణ. ఇంతవరకు జిజ్ఞాస అనే శబ్దాన్ని వివేచించారు. అర్థాదపరోక్ష జ్ఞానస్య మోక్ష సాధనత్వం వేదాంత వాక్యానాం విచార్యత్వం చ లభ్యతే. అర్థాత్ అన్నారు. ఎందుకు అంటే ఇంతకుముందు శబ్దాత్ అని తెలుసుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రకారులు శబ్దశః అర్థశః వివేచిస్తారు. ముందు మన ఎదుట ఉన్నది శబ్దం, దాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే బ్రహ్మ అంటే ఏంటి, జిజ్ఞాస అంటే ఏంటి, ఈ శబ్దాలు ఏం చెబుతున్నాయి అని తెలుసుకోవాలి. తర్వాత అర్థాత్, ఇప్పుడు అర్థం పట్ల ధ్యాస పెట్టినప్పుడు అపరోక్ష జ్ఞానస్య మోక్ష సాధనత్వం, ఇది మనం అక్కడే శబ్దాల్లో లేదు. ఇది ఆ శబ్దాలను అర్థం చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనకు నిర్ధారణ అవుతుంది. ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు అక్కడ దాకా వెళ్ళండి, అక్కడ ఆ చౌరస్తాకి లెఫ్ట్ ఆయన ఇల్లు రోడ్డు పైన ఉంది అని అంటాం అడ్రస్ చెప్పేప్పుడు. కొందరు అంటారు కూడా రోడ్డు పైన ఉందండి, రోడ్డు మీదే, రోడ్డు మీద ఉండదు. శబ్దశః ఒక అర్థం, అది అర్థం చేసుకున్న తర్వాత మనకేం తెలుస్తుందంటే అది రోడ్డుకి చాలా దగ్గరలో ఉందని. ఇది అర్థతః. కాబట్టి శబ్దతః అర్థతః మనం ఒక దాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు అర్థతః ఏం తెలుసుకోవాలి? అర్థాత్ అపరోక్ష జ్ఞానస్య మోక్ష సాధనత్వం, అంటే బ్రహ్మని అపరోక్షంగా తెలుసుకోవడం వల్ల మోక్షం కలుగుతుంది. ఈ అపరోక్ష జ్ఞానమే మోక్షాన్ని కలిగిస్తుంది, మోక్ష సాధనము అని మనకు తెలుస్తుంది అర్థం వల్ల. ఇక్కడ మోక్ష సాధనం అపరోక్ష జ్ఞానం అని తెలుస్తుంది అని చెప్పారు. ఇదే విషయం మీకు విస్తృతంగా కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలంటే అపరోక్షానుభూతి శంకరాచార్యుల వారి ప్రకరణ గ్రంథం ఉంది, తెలుసుకోవచ్చు. వేదాంత వాక్యానాం విచార్యత్వం చ. చ అంటే కూడా. కూడా అంటే ఇక్కడ శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం వల్ల రెండు తెలుస్తున్నాయి మనం. ఒకటి బ్రహ్మ అపరోక్ష జ్ఞానం మోక్ష సాధనము అని తెలుస్తుంది, మరొకటి కూడా తెలుస్తుంది. ఆ కూడా అనేది చ ద్వారా చెప్పారు. మరొకటి ఏంటి అంటే వేదాంత వాక్యానాం విచార్యత్వం, ఉపనిషత్తుల్లోని వాక్యాలు వివేచించదగినవి, ఉపనిషత్తు వాక్యాల మీమాంస చేయదగినది అని కూడా లభ్యతే తెలుస్తుంది. ఇట్లా రెండు ప్రయోజనాలు. శబ్దశః తెలిసిన అర్థం కంటే ఆ అర్థం తెలుసుకున్న తర్వాత తెలిసేవి రెండు. ఇవేవి సూత్రంలో సాక్షాత్తుగా లేవు, కానీ మనం లక్షణావృత్తి ద్వారా తెలుసుకోవాలి. ఎప్పుడైనా శబ్దాలలో ఉన్నదానికంటే అతిరిక్తమైన అర్థం చెప్పబడితే
అక్కడ లక్షణావృత్తి తప్పదు. ఆ శబ్దాల్లో అర్థం లేదు. మరి మనం వేరొక అర్థాన్ని ఎలా గ్రహించాలంటే లక్షణావృత్తి ద్వారా గ్రహించాలి అని. చాలా చోట్ల లక్షణావృత్తి వస్తుంది. ఇలా ఏవం చ అంటే ఇలా శృత్యర్థాభ్యాం సాధన చతుష్టయ సంపన్నస్య అధికారిణో మోక్ష సాధన బ్రహ్మ అపరోక్ష జ్ఞానాయ వేదాంత వాక్య విచార కర్తవ్య ఇది విచారే కర్తవ్యత అన్వయ సంభవాత్ ఇది. పూర్వపక్షం వాళ్ళు అన్నారు, అసలు ఈ విచారము కర్తవ్య అనే దానితో అన్వయించదు. జిజ్ఞాస అంటే ప్రకృతి అర్థము ప్రత్యయార్థము ఈ రెండు కర్తవ్యం అనే శబ్దాన్ని మనం జోడించుకున్నా కూడా దాంతో అన్వయించడం లేదు అని కదా సమస్య వాళ్ళు పూర్వపక్షం వాళ్ళు చూపించింది. ఇప్పుడు సిద్ధాంత పక్షం ప్రకారం సదాశివేంద్ర సరస్వతి వారు చూపిస్తున్నారు ఏవం చ అంటే పైన మనం గ్రహించినట్లుగా శృతి అర్థాభ్యాం, శృతి అర్థ అభ్యాం ఈ రెండిటి చేత శృతి అర్థ. శృతి అంటే శబ్దము, అర్థం అంటే అర్థం. శబ్దార్థాల ద్వారా సాధన చతుష్టయ సంపన్నస్య అధికారిణ అంటే ప్రతి ఒక్కరూ బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాన్ని చదివేసి బ్రహ్మం తెలుసుకుంటారని కాదు. బ్రహ్మం తెలుసుకోవడానికి, బ్రహ్మ అనుభవం పొందడానికి అవసరమైన సాధన చతుష్టయ అంటే 4 సాధనాల సంపన్న అంటే సంపత్తి కావాలి. అంటే ఆ వ్యక్తిలో చెప్పబోయే 4 సాధనాలు లేకపోతే బ్రహ్మ పరోక్షంగా తెలవచ్చు, కానీ అపరోక్షంగా తెలుసుకునే అవకాశం ఉండదు. మరి ఏంటి అంటే ఆ వ్యక్తి చరిత్ర, ఆ వ్యక్తి ఆలోచనలు, ఆ వ్యక్తి శీలం ఇది వేదాంతంలో చాలా చాలా ముఖ్యం. చెడు ఆలోచనలు, చెడు నడవడిక, చెడు ప్రవర్తన ఉన్నంత కాలం, దుర్వాసనలు, చెడు వాసనలు ఉన్నంత కాలం బ్రహ్మ తెలిసినట్టు అనిపిస్తుంది, తెలియదు. పూర్తిగా తెలియదా అంటే తెలిసినట్టు ఉంటుంది. కాబట్టి వాడు త్రిశంకు స్వర్గంలో ఉంటాడు. మోక్షం అనేది చాలా దూరం. అందుకనే మనకు ఈశావాస్య ఉపనిషత్తులో తతో భూయ ఇవతే తమః ఏ విద్యాయాగుం రతాః అన్నారు. అంటే ఇలాంటి పరోక్ష జ్ఞానంలో ఉండిపోయి ఇదే జ్ఞానం అనుకునేవాళ్ళు అజ్ఞానుల కంటే ఎక్కువ నరకంలోకి వెళ్తారు, చీకట్లోకి వెళ్తారు అన్నారు. అజ్ఞానం దోషం కాదు, కానీ మిథ్యాజ్ఞానం ఇది ఒక పెద్ద ఉపద్రవం. తెలియకపోతే తప్పు లేదు, కానీ తప్పుగా తెలిస్తే తప్పు. కాబట్టి జ్ఞానము అనే భ్రమలో బుద్ధిని చాలా ఉపయోగించి ఎంత తెలుసుకున్నా సరైన నడవడిక లేని వాడికి బ్రహ్మ అనేది పట్టదు, అపరోక్ష జ్ఞానం కలుగదు అని ఈ విషయాన్ని జాగ్రత్తగా చెప్తున్నారు. సాధన చతుష్టయ సంపన్నస్య ఇది శంకరాచార్యుల వారే భాష్యంలో చూపించారు. సాధన చతుష్టయం ఉండాలి. అందుకనే కఠోపనిషత్తులో నావిరతో దుశ్చరితాత్ నాశాంతో నా సమాహితః నాశాంతమానసో వాపి ప్రజ్ఞానేన ఏనమాప్నుయాత్. ఎంత బాగా తెలిసినా సరే, ఎంత బాగా తెలిసినా సరే, ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా, ఎన్ని సత్కారాలు, సన్మానాలు, బిరుదులు పొందినా బ్రహ్మ అనేది దూరమే. ఎవరికి? ఎవరైతే
చెడు ప్రవర్తన నుంచి తనను తాను దూరం ఉంచడో నావిరతో దుశ్చరితాత్. ఎందుకు అంటే రాగద్వేష మోహాలు ఉంటేనే చెడు నడవడిక. రాగద్వేష మోహాలు ఉన్నంత కాలం వాసనలు బలంగా ఉన్నట్లే. వాసనలు ఉన్నంత కాలం బ్రహ్మ దూరం. కాబట్టి ఇక్కడ దుశ్చరితం అనేది దూరం పెట్టాలి. లేదా అశాంతిగా ఉన్నవాడికి కూడా బ్రహ్మ లభించదని, తాను సమాధి అనుభవాన్ని పొందనప్పుడు కూడా బ్రహ్మ అనుభవం కలుగదు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధించినవి. ఇలా నడవడిక, ప్రవర్తన, శీలము అనేవి సరిగా లేని వారికి ఎంత బ్రహ్మ తెలిసినట్టు అనిపించినా అది తెలియనట్లే. ఇది ఉపనిషత్తులు శృతి ప్రమాణంగా చెప్తున్నవి. అని అధికారి, అధికారి అంటే యోగ్యత కలిగిన వ్యక్తి. ప్రతి శాస్త్రంలో ఆ శాస్త్రాన్ని గ్రహించడానికి యోగ్యత కలిగిన వాడు కావాలి. ప్రతి ఒక్కడికి ఆ యోగ్యత ఉండదు. యోగ్యత లేనివాడు ఆ శాస్త్రంలోకి వచ్చినా వాడికి ఫలితం కలుగదు. కాబట్టి యోగ్యత కలిగిన వ్యక్తులు మాత్రమే ఇందులో అధికారి అని. తెలుగు భాషలో అధికారి అనేది వేరే అర్థంలో మనం చూపిస్తాం. కానీ శాస్త్ర సందర్భంలో అధికారి అంటే ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి, అధ్యయనం చేసి దాని ఫలితాన్ని పొందడానికి యోగ్యత కలిగిన వాడు అని అర్థం. ఇక్కడ 4 విధాల సాధనాలు కలిగిన వాడు సాధన చతుష్టయ సంపన్నస్య అధికారిణః. కాబట్టి ముందు అవి, తర్వాతే మిగతాది. మోక్ష సాధన అంటే మోక్షాన్ని కలిగించే, బ్రహ్మ అపరోక్ష జ్ఞానాయ అంటే వాడికి 4 సాధన చతుష్టయాలు ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మ అపరోక్ష జ్ఞానం కలగాలి. ఈ సాధన చతుష్టయం ఏది, ఎలా కలగాలి అంటే, ఒకటి ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేకం కలిగి ఉండాలి. 2 ఈ లోకానికి చెందిన వాటి పట్ల వైరాగ్యం, స్వర్గం లాంటి ఇతర లోకాలకు చెందిన వాటి పట్ల వైరాగ్యం ఇది ఉండాలి. తర్వాత బాహ్యేంద్రియాలను, అంతరింద్రియాన్ని, వీటిని నిగ్రహించడం రావాలి. శీతోష్ణ సుఖ దుఃఖాలని సహించే శక్తి ఉండాలి. ఇంద్రియాలను బయటికి వెళ్ళనివ్వకూడదు. తన యందు తాను ఆనందాన్ని ఆత్మారామ అన్నట్టుగా పొందగలగాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే 4వది ముముక్షుత్వం. అసలు నిజానికి బ్రహ్మసూత్రాలను, బ్రహ్మసూత్ర భాష్యాన్ని వీటన్నిటిని చదవడం ఎందుకోసం అంటే, చదివితే జాబ్ వస్తుంది అన్నాడు అనుకోండి, ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వేదాంతం జాబ్ కోసం కాదు. లేదు వేదాంతం చదివితే అందరు నన్ను వేదాంత రత్న, వేదాంత విశారద, వేదాంత సార్వభౌమ అని అనాలండి. అది చాలా తక్కువ ఆలోచన. సో వేదాంతాన్ని తెలుసుకోవడం ఎందుకు? కీర్తి కోసం కాదు, ప్రతిష్ట కోసం కాదు, డబ్బుల కోసం కాదు. వేదాంతాన్ని తెలుసుకోవడం తనకు మోక్షాన్ని పొందడానికి, తాను మోక్షం పొందడానికి. అలా నాకు మోక్షం కావాలి అని తీవ్ర ఇచ్ఛ కలిగిన వాళ్ళు ఈ బ్రహ్మ సూత్రాల అధ్యయనంలో నిజానికి అధికారులు. సో ఎవరికి యోగ్యత ఉంది అంటే ఇవి ఉన్న వాళ్ళకే యోగ్యత ఉంది. మిగతా వాళ్ళు మనం మొదటి తరగతిలో చూసాం కదా, మొదటి తరగతిలోనే వారికి బ్రహ్మజ్ఞానం కలిగింది. కొందరికి పాపం 2వ క్లాస్లోనే మోక్షం లభించింది. ఇక మనకే పాపం 555 తెలుసుకుంటే తప్ప మోక్షం కలగదు.
కాబట్టి మనము ఈ 555 చదువుకోవచ్చు. మనం అంటే చూద్దాం సంఖ్య ఏంటి అనేది. ఇప్పుడు ఒక 65 మంది ఉన్నారనుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ తరగతికి ఎంతమంది పాపం అధికారులు, అంటే పాపం ఎక్కువ అధికారం ఉంటే ఆల్రెడీ బ్రహ్మజ్ఞానం పొంది మోక్షం పొందొచ్చు వాళ్ళు. మనం ఇంకా మనకి 550 చదువుకుంటే తప్ప మోక్షం రాదేమో చూద్దాం. సో మోక్షాన్ని కలిగించే బ్రహ్మ అపరోక్ష జ్ఞానం కొరకు వేదాంత వాక్య విచార కర్తవ్య, అంటే బ్రహ్మ జిజ్ఞాసని చేయాల్సిందే అని. ఈ విచారము లేదా మీమాంస అనేది కర్తవ్యాన్ని అధ్యాహరించుకున్న శబ్దంతో పాటు అన్వయ సంభవాత్, అన్వయించడం కుదురుతుంది కాబట్టి పూర్వపక్షం వాళ్ళు ఏమన్నారు కుదరదని, ఈయనంటారు ఈ రకంగా కర్తవ్య అనే శబ్దానికి జిజ్ఞాసలో ఉన్న విచారము అనే దానికి అన్వయం కుదురుతుంది కాబట్టి బ్రహ్మ జిజ్ఞాసని చేయాలి అని మొదటి సూత్రం ఇక్కడ సమాప్తం అవుతుంది. నిజానికి ఇక్కడ కొద్దిగా ఒక 2 నిమిషాలు మనం ముచ్చటించుకుంటే, బ్రహ్మతత్వ ప్రకాశికలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రానికి అర్థం చాలా వరకు శాంకర భాష్యాన్ని అనుసరిస్తూ చెప్పిన శాంకర భాష్యంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఒకటి, శాంకర భాష్యం మొదలవడమే అధ్యాస భాష్యంతో, ఆ తరువాత సూత్రార్థాన్ని చెప్పడం. దీంట్లో ఈ బ్రహ్మతత్వ ప్రకాశికలో రాని అంశాలు, ముఖ్యమైన విషయాలు ఏ ఉన్నాయి అంటే, చాలా ముఖ్యమైనది అధ్యాస స్వరూపం. అధ్యాసం అంటే అధిపూర్వక అసుక్షేపే, ఆ ఉపసర్గ పూర్వకంగా వచ్చినప్పుడు అధి ఆ రెండు కలిపి అసుక్షేపే అనే ధాతువుకి ఘై ప్రత్యయం చేర్చి ఆసహ అనే రూపాన్ని చేసుకుంటే అధ్యాస అంటే ఆరోప అని. ఆరోపించడం, ఆరోపించడం అంటే లేని చోట అవి ఉన్నట్టుగా చెప్పడం, గ్రహించడం అధ్యాసం. దాన్ని అతస్మిన్ తద్బుద్ధి అని, పరత్ర పూర్వదృష్టావభాస అని శాంకర భాష్యంలో చెప్పారు. అంటే పాము కాదు, అలాంటి తాడుని పాముగా ఆరోపించడం, పాము అని గ్రహించడం, దీన్ని అధ్యాస అంటాం. ఏది కాదో దాన్ని అది అని మనం గ్రహిస్తే, తప్పుగా గ్రహిస్తే దాన్ని అధ్యాసం అంటాం. సో తాడుని పాముగా భావించడం, ముత్యపు చిప్పను వెండి ముక్కగా భావించడం, ఒక చంద్రుడు దాన్ని 2 చంద్రుడిగా భావించడం, కర్త భోక్త ద్రష్ట జ్ఞాత కాని జీవుణ్ణి అవన్నీ ఉన్నట్టుగా భావించడం, ఇవన్నీ కూడా అధ్యాసం అని శంకరాచార్యుల వారు చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన సిద్ధాంతం. ఇది శంకరాచార్యుల వారి తన కాంట్రిబ్యూషన్. అధ్యాస స్వరూపాన్ని చాలా గొప్పగా ఆయన ప్రతిపాదించారు. ఆయన మొదలుపెట్టింది ఏంటంటే, మనందరము జీవులుగా వచ్చాము, సరే శరీరాలు గ్రహించాము, శరీరాల్లో ఉన్నాము, కొంతకాలం ఉంటాం, పోతాం. ఇక్కడ బలంగా అధ్యాసం అనేది నడుస్తుంది అని శంకరాచార్యుల వారు అంటారు. ఏ రూపంలో నడుస్తుంది అంటే యుష్మత్తు అస్మత్తు అనే రూపంలో. యుష్మత్ అంటే నీవు, ఇది, వీడు అనే రూపంలో. అస్మత్ అంటే నేను అనే రూపంలో. మనందరం మన శరీరాల్లో ఉంటూ నేను, మిగతాదంతా నీవు లేదా ఇది అని గ్రహిస్తున్నాం. యుష్మత్ అనే శబ్దం నీవు అనే దాన్ని చూపించినా కూడా అది ఇదం అనే అర్థాన్ని కూడా చెబుతుందని వాచస్పతి మిశ్రుల భామతి వ్యాఖ్య. కాబట్టి నీవు అంటే ఇది అని కూడా, అంటే తాను కాకుండా అనుభవ విషయమైందంతా. ఈ రెండు, నేను నీవు,
నేను అనేది దృక్, ఇతరమైందంతా కూడా దృశ్యం. కాబట్టి శంకరాచార్యుల వారు దృగ్దృశ్య వివేకం అని ప్రకరణ గ్రంథాన్ని రాసి వీటి స్వరూపం చెప్పారు. నేను తక్కిందంతా దృక్ దృశ్యం. అయితే సమస్య ఏంటంటే మనం దృశ్యం అవుతున్న దాని ధర్మాల్ని మన చైతన్య రూపం మీద ఆరోపిస్తూ చైతన్య ధర్మాల్ని ప్రకృతి దృశ్యం మీద ఆరోపిస్తూ బతికేస్తున్నాం. ఇలా ఆరోపించడం అధ్యాసం. ఎలా అంటే ప్రకృతి ధర్మాలేంటి అంటే వ్యక్తం కావడం, పరిణమించడం, నశించడం, సుఖ దుఃఖాలు కలిగి ఉండడం, ఇవి ప్రకృతి ధర్మాలు. వీటన్నిటినీ మనం జీవుడి మీద ఆరోపిస్తున్నాం, అంటే చైతన్యం మీద. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అంటారు భగవద్గీతలో. కేవలం ఎవరి బుద్ధి అహంకారం చేత ఆవరింపబడిందో వారు నేనే కర్త, నేను కర్త అని భావిస్తారు. కాబట్టి కర్తృత్వం అనేది భావన, ఆరోపణ అనేది భగవద్గీత ద్వారా కూడా తెలుస్తుంది. మరి బ్రహ్మసూత్రంలో 3వ అధ్యాయంలో కర్త శాస్త్రార్థవత్వాత్ జ్ఞో అత ఏవ అంశో నానా వ్యపదేశాత్ ఇట్లాంటి సూత్రాల ద్వారా కర్తను కూడా చెప్పారు కదా. అంటే ఆ కర్తృత్వం ఉపాధికృతం, ఆ కర్తృత్వం సహజమైంది కాదు. బుద్ధి, అహంకారం, ప్రాణం ఇవన్నీ కూడా కలిసినప్పుడు చైతన్యం మీద ఆరోపించబడింది. నేనుగా కర్తను కాను అని శంకరాచార్యుల వారి సిద్ధాంతం. సో ఈ విషయాన్ని ఆయన బలంగా మొదట చూపించి ఒక అధ్యాసం అనేది నడుస్తుంది, అధ్యాసం వల్ల మనం జీవితం అంతా ఇలా అజ్ఞానంలో ఉండిపోతున్నాం. అధ్యాస అంటే ఆరోపించడం, దీన్నే అవిద్య అంటారు. అవిద్య అధ్యాసం అంటే ఒకటే అని ఏతాం అవిద్యాం ఆచక్షతే అని శంకర భాష్యంలో ఉంది. కాబట్టి దీన్నే అవిద్య అంటారు. ఏంటి? అధ్యాస. ఇది ఏ రూపంలో ఉంటుంది అంటే అతస్మిన్ తద్బుద్ధి, అ తస్మిన్ అంటే సర్పం కాని రజ్జులో, అంటే తాడు యందు తద్బుద్ధి అంటే సర్పబుద్ధి. సర్పం కాని తాడును సర్పంగా భావించడం, ఇది అవిద్య, ఇదే అధ్యాస. ఇది 2 రకాలుగా, జ్ఞానాధ్యాస, అర్థాధ్యాస. పదార్థం పైన ఆరోపించడం లేదా కేవల జ్ఞానంలో ఆరోపించుకోవడం. ఇప్పుడు నేను తాడుని పాముగా గ్రహిస్తే, తాడు అనేది ఒక పదార్థం, పాము అనేది ఒక పదార్థం, కాబట్టి ఇంకొక పదార్థం జ్ఞానాన్ని ఆరోపిస్తాం. ఓకే. కానీ నేను కర్త, నేను భోక్త అన్నప్పుడు దేన్ని ఎలా ఆరోపిస్తున్నాం అంటే జ్ఞానాన్ని ఆరోపిస్తున్నాం. అలా 2 రకాలు, అర్థాధ్యాసం, జ్ఞానాధ్యాసం. దీన్ని తొలగించడమే శాస్త్రం యొక్క ప్రయోజనం. ఇది తొలగిపోవడమే వేదాంత ప్రయోజనం. ఇప్పుడు ఈ అధ్యాస వల్ల ఏమేం జరుగుతుంది అంటే శంకరాచార్యులు వారు అంటారు కి ఇది వస్తుతః అవిద్యావద్ విషయాణి సర్వాణి లౌకికాని వైదికాని చ శాస్త్రాణి అని ఒక చోట అంటారు ఆయన. అంటే లౌకిక వైదికాలు అన్నీ కూడా, శాస్త్రాలు, ప్రమాణాలు అన్నీ కూడా ఆరోపించబడ్డవే, అధ్యాసన వల్లనే కలుగుతున్నాయి అని. అంటే ఇది ప్రత్యక్షం, ఇది అనుమానం, ఉపమానం, ఇది శబ్దం, ఇది అర్థాపత్తి, అనుపలబ్ధి అని ప్రమాణాలుగా అంటున్నా ఇది అధ్యాస వల్ల, ఆరోపించడం వల్లే. తర్వాత ఇది వైదిక ప్రమాణం, ఇది కాదు అని అనుకున్నా అది దీనివల్లే. శాస్త్రాలు కూడా అజ్ఞానం వల్ల ఆవిర్భవిస్తున్నాయి
అదేంటి అసలు ఇవన్నీ జ్ఞానాన్ని ఇచ్చేవి కదా, ఇవి కూడా అజ్ఞానం వల్ల కలుగుతాయి. ఈ జ్ఞానాన్ని ఏమిస్తాయంటే అసలు మూల అధ్యాసం వల్ల ఏర్పడి ఇవి మన స్థూల అధ్యాసాన్ని తొలగిస్తాయని శాస్త్రం. అంటే మూల అవిద్య వల్ల ఏర్పడ్డా కూడా మనందరి జీవుల్లో ఆయా విషయంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ అవి జ్ఞానం వైపుకి తీసుకెళ్తాయి. అంతే తప్ప జ్ఞానం కలిగిన తర్వాత అవి ఉండవు ఇంకా. ఎలా అంటే ఇక్కడ మనకు ఉదాహరణ చెప్తారు. వడ్లు దంచడం అనే ఒక క్రియ ఉంది. వడ్లు దంచి ఏం చేస్తాం అంటే పొట్టు తీసేస్తాం, ఆ బియ్యాన్ని తీసుకుంటాం. ఆ రకంగా అవసరం లేని దాన్ని తొలగించుకొని అవసరమైన దాన్ని గ్రహించడం అవసరం. ఒక చీకటి గదిలో ఏదీ కనపడనప్పుడు మనం స్విచ్ ఎక్కడుందో చూడడానికి ఒకవేళ మొబైల్ ఆన్ చేసినా ఆ వెలుతురులో స్విచ్ ఏదో చూసి స్విచ్ ఆన్ చేస్తే మొబైల్ వెలుతురు ఇంకా అవసరం లేదు, ఆపేస్తాం. ఆ పదార్థం దొరికిన తర్వాత స్విచ్ కూడా. అదే విధంగా బ్రహ్మ అనే శాశ్వత తత్వాన్ని చూపించడానికి కరదీపికలుగా శాస్త్రాలు ఉపయోగపడి బ్రహ్మ పదార్థం లభించిన తర్వాత తాముగా శాంతిస్తాయి. ఇది చాలా గొప్ప విషయం. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు శాస్త్ర ప్రమాణంగా తమ భాష్యంలో చూపించారు. ఇదొక విషయం. రెండు, మామూలు వ్యక్తులు, శాస్త్ర పండితులు ఇద్దరు కూడా అవిద్యా ప్రభావంలో ఉంటారు, అదే విధంగా ఆచరిస్తారు అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పారు. అది పశ్వాదిభిశ్చ అవిశేష ఒక వాక్యంలో చూపిస్తారు. అంటే బాగా పండితుడు అవ్వచ్చు, కానీ కూడా పశువుల ప్రవృత్తి లాంటిదే అని. అదేంటి ఇంత ఘోరంగా అనేసారంటే, పశువులు ఏం చేస్తాయి అంటే రాగము ద్వేషము, అనుకూలము ప్రతికూలము దాన్ని గ్రహించి ప్రవర్తిస్తాయి. ఎవరైనా గడ్డి తీసుకొని తినడానికి ఏదైనా తీసుకొని దగ్గరికి వస్తే అవి దగ్గరికి వస్తాయి, కర్ర పట్టుకొని వెళితే దూరంగా పారిపోతాయి, సహజం. అలా పండితులు కూడా ఈ శాస్త్రాల్లో తమకు అనుకూలమైన వాటి పట్ల అనుకూలతతో ప్రవర్తించడం, ప్రతికూలమైన వాటి పట్ల ద్వేషం కలిగి ఉండడం అనేది కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి అంటే పండితులకి పశువులకి ప్రవర్తనలో తేడా లేదు, జ్ఞానంలో తేడా ఉండొచ్చేమో అని ఒక మాట చెప్పారు. ఇది కూడా మనకు అక్కడ కలుగుతుంది. అంటే శాంకర భాష్యంలో, అధ్యాస భాష్యంలో ఇదొక ఎక్స్ట్రా విషయం. ఇంకా అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్న దగ్గర అతహ అనే శబ్దానికి వివరణ చూపిస్తూ ఆయన అతహ అంటే కర్మలు అనిత్యమైన ఫలాన్ని ఇచ్చేవి కాబట్టి అన్నారు. ఆ విషయం బ్రహ్మతత్వ ప్రకాశకులు ఇంకా రాలే. ఈ విధంగా కొన్ని అధిక విషయాలు మనకు శాంకర భాష్యంలో చాలా చక్కగా వస్తాయి. వాటిని కుదించే క్రమంలో కొన్ని ముఖ్యమైన విషయాలను మాత్రం సదాశివేంద్రుల వారు బ్రహ్మతత్వ ప్రకాశికలు మనకు చూపడం జరిగింది. ఈ రకంగా మొదటి సూత్రం ఇక్కడ సమాప్తం అవుతుంది. సాధు సార్ మీరు సాధు ఆదేశిస్తే ఆపేసుకోవచ్చు. సాధు సాధు ఎవరైనా ఎవరైనా ఏదన్నా తెలుసుకుంటారేమో చూద్దాం. మీ గొంతు వినబడట్లేదు సార్, వినబడట్లేదా? శబ్దం రావట్లేదు సార్. వినబడుతుంది సార్. వి- వాళ్ళకి వినబడుతుందంటే కదా మిగతా వాళ్ళకి. వినిపిస్తున్నారండి మాకు. మాకు వినిపిస్తుంది. వినిపిస్తోందండి, చక్కగా వినిపిస్తోంది. ఉమ్, సార్ ఆ, వాల్యూమ్ ఎ- తక్కువ ఉండొచ్చు కానీ వినపడుతున్నది బాగా. ఎ- వినిపిస్తుంది. ఎవరైనా ఇయర్ ఫోన్ ఎవరైనా పెట్టుకుంటే ఇంకా క్లియర్ గా ఉంది. ఇయర్ ఫోన్ లేకుండా ఉంటే కొంచెం తక్కువ వాయిస్ ఉంది, వాల్యూమ్. మసూదన్ గారి వాయిస్ ఈ రోజు నా వినిపించట్లేదండి, గొంతు ఎలా మిగతా వినిపిస్తుంది? వినిపిస్తున్నాయి. మహాశయ ఆచార్యులు గారి వాయిస్ వినిపించట్లేదు, మిగతా వాళ్ళందరూ వినిపిస్తున్నాయి నాకు. వారి అంటే అక్కడ మైక్ అడ్జస్ట్మెంట్, మైక్రోఫోన్ అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు. ఆచార్యాః సార్ ఈ రోజు కూడా కొంచెం క్షీణంగా వినిపించింది. వినపడలేదా? మీ ఫోన్ అవును, అవును. మీ ఫోనా లేదా ఇప్పుడు ల్యాప్టాప్ వినిపిస్తుందా? అడ్జస్ట్మెంట్? మైక్ అడ్జస్ట్మెంట్ ఏమో. మైక్ అడ్జస్ట్మెంట్. అదే
అదే అది అదే ఫుల్ వాల్యూమ్ లో ఉంటే నార్మల్ వినపడుతుంది, లేకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకుంటే చాలా క్లియర్ గా ఉంది. అది ఇద్దరు ముగ్గురు కూర్చొని వినాలంటే ఇయర్ ఫోన్ కుదరదు ల్యాప్టాప్ నుంచి వినేటప్పుడు. నెక్స్ట్ అంటే రాబోయే ఆదివారంలో మనం కొద్దిగా వేరే ప్రయత్నం కూడా చేసుకుందాం అండి. రైట్. కొద్దిగా ఇంకా వాయిస్ బాగుంటే మహోదయ, ఇద్దరు ముగ్గురు కూర్చొని వినేటప్పుడు బాగుంటుంది. ఇది అందుకని ఇది 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 వదిలేసి ఇవాళ చెప్పినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఇంకా ఏమైనా ఎవరైనా తెలుసుకోదలుచుకుంటే అడగవచ్చండి. మహాశయ